డూప్లికేషన్ చేయాలనేది కూడా ఇంపార్టెంట్. మరి ఇక్కడ అసలు నెట్వర్క్ మార్కెటింగ్ లో డూప్లికేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డూప్లికేషన్ అంటే, ఫస్ట్ డూప్లికేషన్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ది కాపీ దట్ రిజల్ట్స్ ఫ్రమ్ ఏ జిరాక్స్ ఆఫ్ ఒరిజినల్. ఒక ఒరిజినల్ ని జిరాక్స్ చేసినప్పుడు ఆ జిరాక్స్ కాపీని డూప్లికేటెడ్ కాపీ అంటాం. ఓకేనా? ఒరిజినల్ మనకు తెలుసు కదా, సర్టిఫికేట్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఏదైనా కూడా దాన్ని మనము జిరాక్స్ చేస్తూ ఉంటాం. జిరాక్స్ చేసి జిరాక్స్ కాపీని మనం పక్కన పెట్టుకున్నప్పుడు ఒరిజినల్ లెఫ్ట్ ఉంటుంది, జిరాక్స్ రైట్ సైడ్ ఉంటుంది. ఆ జిరాక్స్ కాపీనే డూప్లికేటెడ్ కాపీ అంటారు. ఒరిజినల్ ని డూప్లికేట్ కాపీ కింద ఇంకొక కాపీని తయారు చేయడము డూప్లికేషన్ ప్రాసెస్. ద ప్రాసెస్ ఇస్ ద డూప్లికేషన్ అని అంటాము. చూడండి, ఒక ఒరిజినల్ ఉంటుంది, మరి రిజల్ట్స్ చేంజ్ అవ్వకూడదు. ఇక్కడ ది కాపీ ఆఫ్ ది రిజల్ట్స్ అంటే యాజ్ ఇట్ ఈస్ గా దాంట్లో ఉన్న రిజల్ట్స్ రావాలి. ఓకేనా? పని చేస్తున్నాం అనేది కాదు, దాని వల్ల వచ్చే రిజల్ట్స్ కూడా మెథడ్ కూడా సిమిలర్ ఉండాలి. ఇక్కడ ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్ ని ఇలా జిరాక్స్ తీస్తే ఇలా కాపీ వస్తుంది, యాస్టీస్ సేమ్ ఉంటుంది, ఏం వేరియేషన్ ఉండదు. అక్షరం అక్షరం చెక్ చేసుకునే సేమ్ ఉంటుంది, కానీ ఒరిజినల్ కాదు. దట్ ఈస్ ద డూప్లికేషన్. ఇలా ఒక ఒరిజినల్ ని సిమిలర్ గా అటువంటిదే తయారు చేసే దాన్నే ఇక్కడ డూప్లికేషన్ అంటారు. ఆ ప్రాసెస్ జిరాక్స్ తీసే ప్రొసీజర్ ని డూప్లికేషన్ అంటారు. మరి ఇది డాక్యుమెంట్ జిరాక్స్ లేదా డాక్యుమెంట్ డూప్లికేషన్. మరి నెట్వర్క్ మార్కెటింగ్ లో డూప్లికేషన్ అంటే ఏంటి? నెట్వర్క్ మార్కెటింగ్ లో డూప్లికేషన్ అంటే మనము లీడర్లుగా మారి మన కిందున్న వాళ్ళను లీడర్లుగా తయారు చేయడం. ఓకేనా? నేను లీడర్ గా మారడం, కానీ నాలాంటి వ్యక్తులు తయారు చేస్తాం, కానీ నాకు మరో రామాంజనేయులు రెడీ అవుడు. రామాంజనేయులకు ఈక్వల్ గా కెపాసిటీ ఉన్న లీడర్స్ తయారవుతారు, లేదా అంతకంటే ఇంకా గ్రేట్ లీడర్ తయారవ్వచ్చు. కానీ నా దగ్గర ఎంత స్ట్రెంగ్త్ ఉందో, నా దగ్గర ఎంతైతే స్కిల్స్ ఉంటాయో అవన్నీ మరి కింద ఉన్న వాళ్ళకి నేర్పించుకోగలిగినప్పుడు వాళ్ళు కూడా నా దగ్గర ఉన్న నాలెడ్జ్ కానీ లేదా నా దగ్గర ఉన్న కెపాసిటీ సిమిలర్ అవుతారు. కానీ మరి సేమ్ రామాంజనేయులు కాడు. నేనే రామాంజనేయులు సేమే, కానీ నా కింద ఉన్న వాళ్ళందరూ కూడా సేమ్ నాలెడ్జ్ పెంచుకోవడం, సేమ్ స్కిల్స్ పెంచుకోవడం. ఒక్కొక్కప్పుడు ఒక గురువు చూసుకుంటే శిష్యులను చూసుకుంటే సేమ్ వీళ్ళు గురువు మాదిరే ఉంటది మాట్లాడడం, వాళ్ళ యొక్క సుపీరియర్ మాదిరే ఉంటది. అంటే ఆ స్కిల్స్ కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, బిహేవియర్ కావచ్చు ఉంటది. దాన్ని డూప్లికేషన్ అంటారు అనమాట. మరి నెట్వర్క్ మార్కెటింగ్ లో డూప్లికేషన్ అంటే ఒక డాక్యుమెంట్ జిరాక్స్ గురించి చెప్పాం, డూప్లికేషన్ గురించి. మరి ఒక నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో డూప్లికేషన్ అంటే ఏంటి అంటే, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఎందుకు తెలిస్తే దాన్ని ఎలా డూప్లికేషన్ చేయాలో మళ్ళీ చూద్దాం. చాలా మందికి అసలు రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటో తెలీదు. ఏంటి అంటే చాలా మంది అనుకుంటారు పీపుల్ జాయినింగ్ బిజినెస్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అన్నా, మల్టీ లెవెల్ మార్కెట్ బిజినెస్ అన్నా, మరి నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అన్నా కూడా ఏమనుకుంటారంటే పీపుల్స్ జాయినింగ్ బిజినెస్ అంటే జనాలను జాయిన్ చేసే బిజినెస్ అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే ప్రొడక్ట్లు అమ్మే బిజినెస్ అనుకుంటారు. కొంతమంది ఏమంటారంటే మనీ పే చేసే బిజినెస్ అంటారు. మరి ఇవి తప్ప అంటే యాక్చువల్ గా తప్పు కాదు, వీటిని కూడా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అంటారు. ఓకేనా? జనాలు జాయిన్ చేసుకుంటూ ప్రొడక్ట్స్ సేల్ చేసుకుంటే బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. కానీ రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అంటే ఏంటి అంటే, ఇది పీపుల్ జాయిన్ చేసే బిజినెస్ రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అంటారు. మరి ప్రొడక్ట్లు అమ్మేదాన్ని రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అంటారు. అలాగే మనీ కట్టేదాన్ని అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అని కన్సిడర్ చేయరు, దాన్ని బ్యాన్ చేశారు. మరి అసలు రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, దట్ ఈస్ ద పార్ట్నర్షిప్ బిజినెస్. ఏ కంపెనీ అయితే ఒక డిస్ట్రిబ్యూటర్ కు పార్ట్నర్షిప్ ఇస్తుందో, జాయినింగ్ తోనే ₹1 పేమెంట్ తీసుకోకుండా, గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనీ పేయింగ్ బిజినెస్ కాదు అని చెప్పాం. మరి ఎక్కడ ఒక మనీ కట్టుకోకుండా, జాయినింగ్ ఫీజు కట్టుకోకుండా ఒక పార్ట్నర్షిప్ ఇచ్చే బిజినెస్ ని రియల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు. అలాగే లర్నింగ్ బిజినెస్ కూడా అని చెప్పచ్చు. ఈ రియల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే లర్నింగ్ బిజినెస్ అంటాము. అంటే నేర్చుకుంటాం, దీంట్లోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు నేర్చుకుంటాం. ఇప్పుడు మన వాళ్ళందరూ వెస్టేజ్ లో ఉన్న వాళ్ళందరూ చూసుకుంటే ప్రీవియస్ కి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంటుంది. బిఫోర్ వెస్టేజ్, ప్రెజెంట్ వెస్టేజ్ ఒకసారి చెక్ చేసుకోండి. మాట్లాడే విధానంలో కావచ్చు, తెలివితేటల విధానం కావచ్చు, హెల్త్ అవేర్నెస్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, టీచింగ్ స్కిల్స్ కావచ్చు, చాలా మారిపోతాయి. ఎందుకంటే ఇక్కడ చాలా నేర్చుకుంటాం కాబట్టి. అలాగే టీచింగ్ స్కిల్స్ కూడా, టీచింగ్ బిజినెస్ ఇతరులకు నేర్పించే బిజినెస్, ఇతరులకి అవకాశాలు ఇచ్చే బిజినెస్. ఓకేనా? ఇతరుల్ని ఎడ్యుకేట్ చేసే బిజినెస్ టీచింగ్ బిజినెస్.
ఓకేనా. ఇక్కడ వచ్చిన తర్వాత మనము చాలా మంది టీచింగ్ బిజినెస్ లో అచీవ్ అయ్యి క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకా లర్నింగ్ లో కూడా ఉంటారు. ఓకేనా. అందరూ రాగానే మరి టీచింగ్ బిజినెస్ లో ఉంటారు, కొంతమంది మాత్రమే వస్తారు, ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్, కమిట్మెంట్ పీపుల్. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇంకా ఏం చెప్తామంటే ఎర్నింగ్ బిజినెస్, మనీ ఎర్న్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ మనీ ఎర్న్ బిజినెస్ కూడా చెప్పచ్చు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో. అందులో లిమిటెడ్ ప్రొడక్ట్స్ ఉండి లిమిటెడ్ ఇన్కమ్ ఎర్న్ చేస్తారంటే అది రియల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కాదు అని చెప్పొచ్చు. ఓకేనా. అలాగే టీమ్ వర్క్ బిజినెస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టీమ్ వర్క్ బిజినెస్ అంటది. ఇక్కడ ఏం మనం డబ్బులు కట్టద్దు, ప్రొడక్ట్లు అమ్మద్దు, అలాగే జనాల్ని జాయిన్ చేయొద్దు. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ నువ్వు ఒక ఇందులో పార్ట్నర్ అవ్వాలి, అది పార్ట్నర్షిప్ బిజినెస్. ఎవరైతే దీంట్లో వెస్టేజ్ లో చేయాలనుకుంటారో, వెస్టేజ్ లో ఉండాలనుకుంటారో వాళ్ళు ఫస్ట్ పార్ట్నర్ అవ్వాలి. పార్ట్నర్ అవడానికి ఇతరులు నువ్వు జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంతమందిని జాయిన్ చేస్తే నీకు పార్ట్నర్షిప్ ఇస్తానని కంపెనీ ఎక్కడ చెప్పట్లేదు. ఓకేనా. నువ్వు ఫ్రీగా మెంబర్షిప్ ఇచ్చినా నువ్వు ఒక 10 మందిని జాయిన్ చేస్తే నీకు అప్పుడు పార్ట్నర్షిప్ ఇస్తానని అందనుకో, అప్పుడు మంది పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు. నేను ఎవరితో సంబంధం లేకపోయినా నాకు పార్ట్నర్షిప్ ఇస్తుంది 5%. పోనీ జాయిన్ అయిన తర్వాత నువ్వు 3 నెలల్లోపు ఇంతమంది జాయిన్ అవ్వాలని మనం టార్గెట్ పెట్టిందా, ఇంతమంది జాయిన్ చేయించాలని, అప్పుడు అది పీపుల్స్ జాయినింగ్ బిజినెస్ అవుతుంది. కానీ మన కంపెనీ ఏమంటుందంటే నువ్వు జాయిన్ అయిన తర్వాత 10 సంవత్సరాలైనా నువ్వు అక్కడే ఉన్నా నిన్ను జాయిన్ చేయించమని జనాల్ని నన్ను అడుగు, పీపుల్స్ జాయిన్ చేయించమని అడుగు. నువ్వు ఓపుకుంటే ఎంత ప్రోటోకాల్ అంటే అంత ప్రోటో వాడుకో, దాని మీద నువ్వు నీ ద్వారా నీ ఐడి ద్వారా ఎంత బిజినెస్ ఉంటే అందులో పార్ట్నర్షిప్ తీసుకో అంటుంది అంతే. ఓకే. మరి లెర్నింగ్ బిజినెస్, కంపెనీ బలవంతంగా లెర్నింగ్ చేసి నేర్చుకోమని చెప్పదు. నువ్వు ఇందులో నీ పార్ట్నర్షిప్ పెంచుకోవడానికి నువ్వు బిజినెస్ గురించి నేర్చుకో అంటుంది. ఏ బిజినెస్ అన్నా కానీ మనం సొంతంగా బయట బిజినెస్ పెట్టినా ఆ బిజినెస్ గురించి నేర్చుకోకపోతే మనం సక్సెస్ అవుతామా? నువ్వు ఏదన్నా పెట్టు. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా మంది అది కూడా బిజినెస్, సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా పెట్టేది, కంపెనీలు పెట్టడం కూడా బిజినెస్ కదా. మరి కంపెనీలు పెట్టిన వాళ్ళు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఉన్న సాఫ్ట్వేర్లు పెట్టుకొని అదే బిజినెస్ చేస్తున్నారా? వాళ్ళు కూడా రోజు రోజుకి అప్డేట్ అవ్వాలి. ఎవరు? కంపెనీ పెట్టిన వ్యక్తి కూడా తన దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్, ఎక్విప్మెంట్స్ మరి అప్డేట్ చేసుకోవాలి. దానికి అనుగుణంగా తన ఎంప్లాయీస్ ని కూడా ట్రైనింగ్ ఇచ్చి అప్డేట్ చేసుకోవాలి. అంతేగాని 10 సంవత్సరాల కింద బీటెక్ చేసిన వాళ్ళకి ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళకి చాలా డిఫరెంట్. 10 సంవత్సరాల కింద ఉన్న కంపెనీకి ఇప్పటికి చాలా డిఫరెంట్. 10 సంవత్సరాలకు ఉన్న యాప్లు చూడండి, మన బ్యాంకింగ్ యాప్స్ చూస్తాం కదా, నెట్వర్క్ మార్కెటింగ్ మన నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేయండి, 10 సంవత్సరాల కింద ఉన్న సాఫ్ట్వేర్ ఉండదు. ఇప్పుడు చాలా మారిపోతుంది. రోజు రోజుకి కనీసం 1 year కోసారి అన్ని ఆప్షన్స్ చేంజెస్ అయిపోతుంటాయి, అడిషనల్ ఆప్షన్స్ వస్తుంటాయి, అప్డేట్ అవుతా ఉంటారు. అప్డేట్ ఎట్లా అవుతుంది? కంపెనీ పెట్టినోడు నేర్చుకోవాలి, కంపెనీలో పని చేసేవాడు నేర్చుకోవాలి. బిజినెస్ అంటే అది కామన్, నేర్చుకోవాలి. ఆ నేర్చుకునే ప్రొసీజర్ లేకపోతే నువ్వు ప్రొడక్ట్లు అమ్ముకుంటూ పోతే ఏం నేర్చుకుంటావు? జనాలు జాయిన్ చేసుకుంటూ పోతే ఏం నేర్చుకుంటావు? అవన్నీ చెయ్యొద్దు. నువ్వు వెస్టేజ్ ఈ బిజినెస్ లో నీ పార్ట్నర్షిప్ పెంచుకోవడానికి నీకు కావాల్సింది నేర్చుకో అని చెప్తుంది. నేర్చుకోవడానికి నీకు అప్లైనర్ సపోర్ట్ ఉండి నేర్చుకుంటే నేర్చుకోలేకపోతే మన యాప్ ద్వారా నీకు అన్ని ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తాము. మన యాప్ ద్వారా కూడా నేర్చుకోమంటుంది, కంపెనీ ద్వారా కూడా నేర్చుకోవచ్చు మనం కంపల్సరీ. ఓకేనా. నెక్స్ట్ మరి టీచింగ్, నువ్వు నేర్చుకున్నావు కదా, నువ్వు ఇతరులకి ప్రెజెంటేషన్ చేసే స్కిల్స్ పెంచుకో. నేను ఒక కంపెనీ పెట్టాను, ఓకేనా, నేను ఏదైనా కూడా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాను, నా సెల్ఫ్ గా పెట్టాను. నా కంపెనీలో ఎటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు, నేను ఎటువంటి ప్రాజెక్టులు ఇస్తాను అని అటువైపు వ్యక్తికి నేను ప్రెజెంటేషన్ చేయడం రాకపోతే నాకు ఎవరైనా ప్రాజెక్టులు ఇస్తారా? మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ చాలా మంది చూస్తూ ఉంటాం. మన మెడిసిన్స్ టాబ్లెట్ గురించి మనం ఎప్పుడైనా డాక్టర్ దగ్గర పోయినప్పుడు టైల్ కట్టుకొని, టక్కులు వేసుకొని, షూలు వేసుకొని, ఒక బ్యాగ్ చిన్న సూట్ కేసు పట్టుకొని అక్కడ వస్తూ ఉంటారు. 2-3 వచ్చేసి కూర్చొని మనం ఒకసారి పక్కన కూర్చుంటే వెయిట్ చేస్తే డాక్టర్ దగ్గరికి వచ్చేసి ఇంగ్లీష్ లో టక్కగా చెప్పేస్తూ ఉంటారు. ఓకేనా. మరి ఆ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అనే పర్సన్ తనకు ప్రెజెంటేషన్ స్కిల్స్, తన ప్రొడక్ట్ గురించి ఎవాల్యుయేషన్ లేదా ఎస్టాబ్లిష్మెంట్ లేదా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం రాకపోతే ఆ వ్యక్తి ఎక్కడైనా ఆర్డర్ తెస్తాడా? తన కంపెనీ వ్యక్తి కూడా, కంపెనీ పెట్టిన వ్యక్తి కూడా నేను అటువైపు కంపెనీ మనకు ఆర్డర్స్ ఇచ్చే వ్యక్తికి నేను ఏం సర్వీస్ ఇస్తాను, నీకు ఎటువంటి సర్వీస్ ఇస్తాను నా సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారా అని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రొసీజర్ లేకపోతే, ఎక్స్ప్లెయిన్ చేయడం రాకపోతే తనకు ఆర్డర్స్ ఎవరు ఇస్తారు? ఒక కాలేజ్ లో చూడండి, టీచర్స్ కి ప్రెజెంటేషన్ చేయడం రాకపోతే పిల్లలకు చదువు వస్తుందా? ఓకేనా.
ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఆ వ్యక్తి ప్రొడక్ట్ తీసుకెళ్లి మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత దానికి ఒక పేటెంట్ తెచ్చుకోవడానికి కానీ లేదా అమ్మాలి చేయాలంటే ఆ ప్రొడక్ట్ తను తయారు చేసిన ప్రొడక్ట్ గురించి నేను ప్రొడక్ట్ ఎలా తయారు చేశాను, దీంట్లో ఉన్న క్వాలిటీ ఏంటి, దీనివల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది, నేను ఎలా దీన్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను అనేది చెప్పడం రాకపోతే అతను ఆ కంపెనీని నడిపించగలరా? ఎక్కడైనా చూడండి, ఒక డెవలప్మెంట్ కావాలంటే ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేది కామన్ అందరికి. ఆ ప్రెజెంటేషన్ స్కిల్స్ మన కంపెనీలో నేర్చుకోమంటుంది కంపెనీ, అంతేగాని నువ్వు జనాలు జాయిన్ చేయించుకోమని చెప్పదు. ఎక్కడ నువ్వు పార్ట్నర్షిప్ తీసుకో, నీ పార్ట్నర్షిప్ పెంచుకోవడానికి ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది నేర్చుకున్న తర్వాత నువ్వు నీ బిజినెస్ ని జనాలకి తీసుకెళ్ళడానికి ప్రెజెంటేషన్ స్కిల్స్ నేర్చుకో ఉంటుంది. టీచింగ్ స్కిల్స్ నీ కంపెనీ నేర్పిస్తుంది, అది కూడా ఓకేనా. తర్వాత ఎర్నింగ్ బిజినెస్, ఈ 3 పార్ట్నర్షిప్ తీసుకొని లర్నింగ్ టీచింగ్ కనుక నువ్వు చేస్తే ఎర్నింగ్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఈ ఎర్నింగ్ అనేది ఇంకా బాగా పెంచుకోవాలి, ఒక లిమిటెడ్ కాకుండా అన్లిమిటెడ్ గా పెంచుకోవాలంటే నువ్వు కలిసి పని చేసుకో. నేను ఒక్కడే ఎంత పని చేస్తాను, మహా అంటే 12 గంటలు చేస్తాను. మహా అంటే ఒక ప్రాజెక్ట్ ఇస్తే ఒక నెల రోజులకి నేను కంప్లీట్ చేస్తాను అనుకోండి. నేను నాకు ప్రాజెక్ట్ ఇచ్చాడు, డైలీ నేను ఒక 8 to 12 hours వర్క్ చేస్తే నేను 30 రోజులు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను. కానీ 30 రోజులకు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే నేను నెలకి 12 ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తాను. కానీ నేను ఒక 1200 ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలంటే 1200 ప్రాజెక్టులు కంప్లీట్ అంటే నా దగ్గర ఉన్న నాలెడ్జ్ ఇంకో 100 మందికి షేర్ చేసి పక్కన 100 మందికి సిస్టమ్ నుంచి కూర్చోపెడితే ఇదే నేను నా మెథడ్ను ఉపయోగించి 1200 మందిని ఇంకో 100 మందిని ట్రైన్అప్ చేసి సంవత్సరానికి 1200 ప్రాజెక్టులు ఇస్తే నాకు ఒక కోటి వచ్చేది 1200 కోట్ల ఇన్కమ్ వస్తుంది. మరి ఇన్కమ్ పెంచుకోవాలంటే టీం వర్క్ చెయ్యి, అంటే కలిసి పని చెయ్యి వ్యక్తులతో. నీకు ఒక టీంని తయారు చేసుకో, నీ బిజినెస్ పెంచుకోవడానికి నువ్వు ఒక టీంని తయారు చేసుకోమని చెప్తుంది కంపెనీ, అంతేగాని జనాలను జాయిన్ చేయించుకో అని చెప్పదు. నేను ఒక కంపెనీలో నా టీం పెంచుకోవాలంటే ఏం చేస్తాను, నేను జాబ్లు ఇతరులకు ఇచ్చి నా దగ్గర టీంని పెట్టుకొని పని చేపిస్తాను. మరి వెస్టేజ్ లో నేను డబ్బులు పెంచుకోవాలన్నా, నేను ఎదగాలన్నా ఇతరులకి వెస్టేజ్ ని ఆపర్చునిటీని ఇచ్చి వాళ్ళని పనిచేసే విధానం నేర్పించి వాళ్ళకు డబ్బులు ఇప్పించి వెస్టేజ్ ద్వారా, నేను కంపెనీ పెడితే నేను శాలరీలు ఇవ్వాలి, కానీ వెస్టేజ్ లో కంపెనీ వెస్టేజ్ ఇస్తుంది శాలరీలో, మనము వాళ్ళతో కలిసి వర్క్ చేసి ఇన్కమ్ తీసుకుంటాం, వాళ్ళకి ఇన్కమ్ ఇప్పిస్తాం. దట్ ఈస్ ద టీమ్ వర్క్. జనాలు జాయిన్ చేయించి మనం ఒక్కటే కమిషన్ తీసుకోలేదు కదా. నేను 100 మంది జాయిన్ చేయించి నేను మాత్రమే కమిషన్ తీసుకొని అందరికి ప్రోడక్ట్ కొనిపిస్తున్నానా? కాదు కదా. నా కింద ఎంత మంది జాయిన్ అయినా వాళ్ళతో కలిసి పని చేసినప్పుడు స్టార్టింగ్ లో జాయిన్ అయిన వ్యక్తికి 100 రూపాయలు వస్తుంది, కొద్ది రోజులు పనిచేసిన వ్యక్తికి 1000 రూపాయలు వస్తుంది, ఇంకొద్ది రోజులు పనిచేసిన వ్యక్తికి 5000 వస్తుంది, ఇంకొక పనిచేసిన వ్యక్తికి 10,000 కూడా వస్తుంది. ఈ రోజు నేను 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నానంటే నా కింద దాదాపు 100 మంది 5,000 రూపాయల నుంచి 80,000 రూపాయలు ఇన్కమ్ తీసుకునే ఎర్నర్స్ ఉన్నారు. మినిమం 100 మెంబర్స్ ఇన్కమ్ ఎర్నర్స్ చెప్తున్నా. ఇంకా 500, 300, 200 అనేవాళ్ళు వేలల్లో ఉన్నారు. ఇక నేను ఒక్కడే తీసుకోలేదు, నేను నలుగురితో కలిసి టీం వర్క్ చేస్తున్నాను. నేను ఇన్కమ్ తీసుకుంటున్నా, జనాలకి ఇన్కమ్ ఇప్పిస్తున్నా. నా టీం ఎంత పెంచితే నా బిజినెస్ పెరుగుతుంది, నా ఇన్కమ్ పెరుగుతుంది, ప్రజలకు ఇన్కమ్ పెరుగుతుంది. ఇక్కడ జనాల్ని జాయిన్ చేయించట్లే, జనాలకి పార్ట్నర్షిప్ ఇప్పించి కలిసి పనిచేస్తున్నాను. దట్ ఈస్ ద టీం వర్క్ బిజినెస్. మరి టీం వర్క్ అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి టీం మెంబర్స్ ప్లస్ లీడర్స్ కలిసి వర్క్ చేస్తే టీం వర్క్ అంటాము. మరి ఈ టీం వర్క్ ని కీ రోల్ ఇన్ ద బిజినెస్ అంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ లో టీం వర్క్ లేకపోతే మనకు బిజినెస్ పెరగదు, టీం సైజ్ బిజినెస్ పెరగదు, ఇన్కమ్ పెరగదు. ఓకేనా. ఎక్కడైనా సరే, ఎక్కడైనా పెద్ద బిజినెస్ చేయాలంటే టీం పెంచుకోవాల్సిందే కదా. ఒక పెద్ద కాలేజ్ రన్ చేయాలంటే నంబర్ ఆఫ్ టీచర్స్ ని లెక్చరర్స్ ని పెంచుకోవాలి. ఒక చిన్న కిరాణా షాప్ ని ఒక డిమార్ట్ నడపాలంటే దాంట్లో నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ని పెట్టుకొని రన్ చేసుకోవాలి. ఒక పెద్ద హాస్పిటల్, చిన్న హాస్పిటల్ నేను ఒక డాక్టర్ పెట్టుకొని, ఒక నర్సుని పెట్టుకొని క్లినిక్ పెట్టుకున్నాను. ఒక్కసారి యశోద హాస్పిటల్ లో పెద్ద బ్రాంచ్ పెట్టుకొని పెద్దగా ఎస్టాబ్లిష్ చేయాలంటే నంబర్ ఆఫ్ డాక్టర్స్, నంబర్ ఆఫ్ నర్సెస్, నంబర్ ఆఫ్ సెక్యూరిటీ గార్డ్స్, నంబర్ ఆఫ్ ఆపరేటర్స్ ని పెట్టుకోవాలి. టీంని పెంచుకోవాలి, టీంతో కలిసి పనిచేయాలి. మరి బయట ఏ బిజినెస్ చేస్తున్నామో మనము అదే చేస్తున్నాం కదా వెస్టేజ్ లో. కానీ ఏంటంటే బయట మనం ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే మనం శాలరీలు ఇస్తాము, ఇక్కడ వెస్టేజ్ లో కంపెనీ శాలరీ ఇస్తుంది. అది కూడా మన చేతికి అంటుకోకుండా చూడండి, మనకి ఎంప్లాయీస్ తో కలిసి టీం వర్క్ చేస్తే మనకు వచ్చే ఇన్కమ్ కాకుండా మన కింద వాళ్ళకి మనం ఇవ్వాల్సిన పర్లేదు, కంపెనీ ఇస్తుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ వెస్టేజ్. మరి బయట బిజినెస్ లకి దీనికి చాలా డిఫరెంట్ ఉందండి. మరి బయట బిజినెస్ లో ఎక్కువ
టీం వర్క్ ఉండదు, జనాలతో ప్రొడక్ట్లు అమ్మించేది ఉంటది, జనాలతో డబ్బులు కట్టించేది ఉంటుంది, జనాలు జాయిన్ చేయించేది ఉంటది. మన వెస్టేజ్ లో రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో అయితే అది అందులో వెస్టేజ్ రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ నేను చెప్పిన పాయింట్స్ అన్ని వెస్టేజ్ లో ఉన్నాయి చూడండి. మన వెస్టేజ్ లో ఇప్పుడు కాదు అని రైట్ సైడ్ పెట్టాను. పీపుల్ జాయిన్ చేసే దాంట్లో కాదు, ఓన్లీ డబ్బులు కట్టించుకొని జనాలు జాయిన్ చేయట్లేదు, జాయినింగ్ ఫీజు తీసుకొని జాయిన్ చేయించట్లేదు. జనాల్ని జాయిన్ చేస్తే ఏమైనా డబ్బులు ఇస్తుందా? పోనీ అట్లా కూడా వెళ్దాం. జనాల్ని ఎంతమంది జాయిన్ చేస్తే అంత కమిషన్ ఏమైనా ఇస్తుందా? ఒక పర్సన్ జాయిన్ చేస్తే కాబట్టి 10 రూపాయలు, 50 మంది కాబట్టి 5,000, 200 మంది కాబట్టి 20,000 అట్లా ఏమైనా ఇస్తుందా? ఇస్తారు వేరే కంపెనీలో. ఎట్లా అంటే ఒక్కొక్కరితో ఒక 1,000 రూపాయలు జాయినింగ్ ఫీజుతో నువ్వు జాయిన్ చేయించు అంటే వాళ్ళు 1,000 రూపాయలు కట్టి జాయిన్ అయ్యి ఒక 10 మంది జాయిన్ అయితే అందులో 1,000 రూపాయలు 100 రూపాయలు జాయిన్ చేయించడానికి ఇస్తారు. 900 కంపెనీ మేనేజ్మెంట్ తీసుకొని 100 రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తారు. అప్పుడు మన కమిషన్ వస్తుంది. ప్రొడక్ట్ కొనాల్సిన పని లేదు. వాడు 1,000 రూపాయలు కట్టి జాయినింగ్ ఫీజుతో జాయిన్ అయ్యాడు కదా, 1,000 రూపాయలకి 200 ప్రోడక్ట్. ఇప్పుడు 12,000 షేప్ షాప్ లో 12,000 కట్టి 5,000 రూపాయలు సరుకులు తీసుకుంటాం. కంపెనీకి ఎంత మిగులుతుంది? 7,000 మిగులుతుంది. ఆ 7,000లో ఏం చేస్తుంది? 5,000 పెట్టుకొని 2,000 జాయినింగ్ వాళ్ళకి పంచుతుంది. అక్కడ జనాలను జాయిన్ చేస్తే వస్తుంది. కానీ మన వెస్టేజ్ లో ₹1 డబ్బులు కట్టుకోకుండా జనాలు జాయిన్ చేసుకుంటే నాకు డబ్బులు ఏం రావు. బిజినెస్ డెవలప్ చేస్తే వస్తుంది. అందుకోసం మంది జనాలు జాయిన్ చేసే బిజినెస్ కాదు, అలా జాయిన్ చేయమని చెప్పలేదు మన గౌతమ్ బాలే గారు. మన కంపెనీని జనాలకు పరిచయం చేయమన్నారు. జనాలను తీసుకొచ్చి మన దాంట్లో జాయిన్ చేయొద్దు, మన కంపెనీని జనాలకు పరిచయం చేయండి. మరి జనాలకు పరిచయం చేయాలన్నప్పుడు వాళ్ళకు పార్ట్నర్షిప్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి మనం ఒక అకౌంట్ ఇద్దాం. ఒక పర్సన్ మన బిజినెస్ లో పార్ట్నర్షిప్ తీసుకోవాలంటే అతనికి ఒక అకౌంటబిలిటీ కోసం మనం ఒక అకౌంట్ అతనికి ఇద్దామా? అతను వచ్చి మన దగ్గర జాయిన్ అవ్వడం కాదు, మనమే అతనికి ఒక అకౌంట్ ఇద్దాం. అతను చేసే పనికి అకౌంటబిలిటీ ఇస్తామని చెప్తుంది. అతను నేర్పిద్దాం, అతను ఒక ట్రైనర్ గా మారుదాం, అతను ఒక లీడర్ గా మారుదాం, ఒక బిజినెస్ ఓనర్ గా మారుదాం. ఒక లీడర్ కాదు, ఒక వర్కర్ గా ఉన్న వ్యక్తిని ఒక లీడర్ గా మారుస్తుంది. ఒక కూలీగా పనిచేసే వ్యక్తిని ఒక ఓనర్ గా మారుస్తుంది మన వెస్టేజ్. కాబట్టి ఇక్కడ మనం జాయిన్ చేసుకునేది కానీ ప్రొడక్ట్లు అమ్మేది కానీ ఓన్లీ ప్రొడక్ట్లు అమ్మిన దాని మీద కమిషన్ ఇచ్చేది కాదు మన కంపెనీ. నువ్వు పర్సన్ జాయిన్ అయ్యి ఎవరికి వాళ్ళే కొనుక్కున్నా కూడా ఆ బిజినెస్ కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ నేను ఒక పర్సన్ జాయిన్ అయితే నేను ఒక 100 మందిని జాయిన్ మంది కిందకి డౌన్ వెళ్ళినా ఆ 1,01 వ్యక్తి కింద ఉన్న వ్యక్తి ప్రోడక్ట్ కొంటే పైన ఉన్న వ్యక్తికి బిజినెస్ వస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్ అండి. ఇట్లా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అది మనం ఎట్లా ఇతర కంపెనీకి ఒక్కొక్క కంపెనీకి ఒక హ్యామ్వే కి వెస్టేజ్ కి, ఒక హెర్బల్ లైఫ్ కి వెస్టేజ్ కి నేను కంప్లీట్ గా ప్రొడక్ట్ ఏంటి ప్లాన్ ఏంటి చెప్తాను. కాబట్టి ఇక్కడ చిన్న లాజిక్ తెలుసుకోండి. మంది జాయినింగ్ బిజినెస్ కాదు, ప్రొడక్ట్లు అమ్మే బిజినెస్ కాదు, మంది మనీ పేయింగ్ బిజినెస్ కాదు. ₹1 పెట్టుబడి పెట్టుకోకుండా జాయినింగ్ ఫీజు లేకోకుండా మంది పార్ట్నర్షిప్ బిజినెస్. వచ్చిన వ్యక్తిని బాగా నేర్పించి ట్రైనర్ గా మార్చే బిజినెస్. మరి అతను తన టీం కట్టుకొని టీం వర్క్ చేసుకొని లక్షల ఇన్కమ్ సంపాదించడానికి అవకాశం ఇస్తున్న బిజినెస్. కాబట్టి మన బిజినెస్ ఇతర బిజినెస్ తో కాదు, అందుకే మంది రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ అనొచ్చు. మరి ఈ రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ లో మరి ఏంటి డూప్లికేషన్? ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటో చెప్పాను, మంచి కంపెనీ. తర్వాత డూప్లికేషన్ అంటే ఏంటో ఇందాక జిరాక్స్ ఒక ప్రొసీజర్ ఎగ్జాంపుల్ చెప్పాను. మరి నెట్వర్క్ మార్కెటింగ్ లో డూప్లికేషన్ అంటే ఏం చేయాలంటే మనము మన లాంటి వ్యక్తుల్ని తయారు చేయడం. ఓకేనా? ప్రాసెస్ ఒక లీడర్ గా మారి మన కింద ఉన్న లీడర్ గా మార్చడం, లేదా ఒక టీం మెంబర్స్ ని లీడర్లుగా మార్చడం, ట్రైనర్లుగా మార్చడం, బిజినెస్ ఓనర్లుగా మార్చడం. ఓకేనా? మరి చూద్దాం. నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద టీమ్ వర్క్ బిజినెస్. కలిసి పనిచేస్తాము. అలాగే ఇక్కడ వి బికమ్ లీడర్స్, మనం లీడర్లుగా అవ్వాలి కంపల్సరీ. చాలా మంది ఎంతసేపు తను లీడర్ గా మారు, తన కింద ఉన్న వాళ్ళు లీడర్లుగా రావాలనేది కోరుకుంటా ఉంటారు. అబ్బా నాకు ఒక్క లెగ్ సెట్ అయింది, ఇంకొక లెగ్ రావాలి, ఇంకొక మంచి వ్యక్తి రావాలి, ఇంకో మంచి వ్యక్తి రావాలంటారు. అసలు నువ్వు మంచి వ్యక్తి, నీ అప్లైనర్ నువ్వు ఒక మంచి వ్యక్తిగా మారు, ఒక మంచి లీడర్ గా మారు. నేను మాత్రము ఏం పని చేయకూడదు, ఏం నేర్చుకోకూడదు, ఏం మాట్లాడకూడదు. నేను మాత్రం ఏదో నాకు కుదిరితే కొద్దిసేపటి పని చేయాలి, కుదిరితే మీటింగ్ రావాలి, లేకపోతే లేదు. నా కింద మాత్రం బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, స్కిల్స్ ఉన్న వాళ్ళు, బాగా పనిచేసే వాళ్ళు రావాలని కోరుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అక్కడ మనము లీడర్ మారకుండా మన లీడర్ని మన కింద వాళ్ళని లీడర్ గా మార్చలేము. ఎవరైనా అటువంటి వాళ్ళు వచ్చినా మనకి గౌరవం ఉండదు. అంటే మనం ఏం చేయకోకుండా మన కింద వ్యక్తి అంతా చేసుకుంటూ పోతుంటే ఆ మన కింద ఉన్న డౌన్ లైనర్ దగ్గర మనకు పెద్దగా గౌరవం ఉండదు.
కాబట్టి మనము ఈరోజు ఈ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి లీడర్లుగా మారాలని కోరుకోండి. ఫస్ట్ పాయింట్, డూప్లికేషన్ లో ఫస్ట్ పాయింట్ ఏంది? మనము లీడర్లుగా మారాలి. చాలా మంది సమాజాన్ని ఏదో మార్చాలనుకుంటారు. కాదు కాదు, ఫస్ట్ మన ఇంటిని మార్చుకొని తర్వాత సమాజాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. కానీ మనం మాత్రం మనం నచ్చిన వేలో ఉంటాం. అందరూ మాత్రము ఒక న్యాయము ధర్మము అన్ని పాటించాలనుకుంటాం. మనం నచ్చిన వేలో ఉండి వాళ్ళు మాత్రం ఎదుటి వాళ్ళంతా మనకు అనుగుణంగా ఉండాలంటే కాదు. సమాజానికి అనుగుణంగా మనం మారి తర్వాత సమాజాన్ని మనకు అనుగుణంగా మార్చుకోగలిగితే అది గ్రేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా లీడర్లుగా మారాలి. లీడర్లుగా మారాలంటే ఏమైనా అద్భుతాలు క్రియేట్ చేయాలా లేదా మంత్రాలు తంత్రాలు చేయాలా అని అనుకోవద్దు. సింపుల్ గా ఉంటుంది. మరి మనం లీడర్లుగా మారితే మన కింద ఉన్న లీడర్ గా మార్చుకుంటాం కదా. మనం నేర్చుకుంటేనే నేర్పిస్తాం. మన దగ్గర ఏదైనా సంపద ఉంటేనే పంచుతాం. ఇప్పుడు నా దగ్గర 1 కోటి రూపాయలు ఉందనుకో, కనీసం కొంతమంది డబ్బు సాయం చేయగలను. నా దగ్గరే నేనే అప్పుల్లో ఉన్నానుకో, నేనేం సాయం చేస్తాను? నా వల్ల పాసిబుల్ అవుతుందా? నా దగ్గర కావాల్సినంత విద్య ఉందనుకో, ఎదుటి వ్యక్తులకు విద్యను పంచుతూనే ఉంటాను. ఎంత పంచినా నా దగ్గర ఇంక పెరగడమే కానీ తగ్గదు. ఓకేనా? అందుకే నేర్చుకోవాలి. అలాగే నేను ఒక లీడర్ అయినప్పుడే ఒక ఎదుటి వ్యక్తి లీడర్ గా మార్చగలను. నేను ఏ హ్యాబిట్ చెడు హ్యాబిట్ లేనప్పుడే ఎదుటి వ్యక్తుల్ని మంచిగా ఉండమని ఆశించగలను. ఓకేనా? కాబట్టి లీడర్స్ ఖచ్చితంగా మనం లీడర్లుగా మారాలి. కింద ఉన్న వాళ్ళు లీడర్లుగా మార్చాలి. లీడర్లుగా మారాలంటే మనము నేర్చుకోవాలి. వీ నీడ్ టు లెర్న్ అండ్ టీచ్ వాట్ యు హ్యావ్ లెర్న్డ్. మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకున్నదే కింద ఉన్న వాళ్ళకి నేర్పించాలి. మనం నేర్చుకోకపోతే వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి ఏం నేర్పించలేం. అప్పుడు వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి ఏం నేర్పించలేరు. అక్కడికే ఆ చైన్ బ్రేక్ అయిపోయి డూప్లికేషన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ లీడర్స్ కానీ మెంబర్స్ కానీ క్రియేట్ అవ్వరు. అప్పుడు మనకి బిజినెస్ అక్కడ బ్రేక్ అవుతుంది. అలాగే ఇక్కడ జస్ట్ లెర్నింగ్ టీచింగ్. మన నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏం చేయాలంటే ఎప్పుడు నిరంతర విద్యార్థిగా నేర్చుకుంటూ ఉండాలి. ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మన కింద ఉన్న వ్యక్తికి ఏదో ఒకటి కొత్త విషయాన్ని నేర్పించే ప్రయత్నం చేయాలి. మరి ఏం నేర్చుకోవాలి, ఏమి నేర్పించాలి అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి అది కూడా చూద్దాం. వాట్ టు లెర్న్ అండ్ వాట్ టు టీచ్ అంటే ఏం నేర్చుకోవాలి, మనం ఏం నేర్పించాలంటే వాట్ ఈస్ ద నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. అసలు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అంటే ఏంటి అని మనం తెలుసుకోవాలి. చాలా మంది చెప్పాను, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అంటే ఏంటంటే ఒక పార్ట్నర్షిప్ బిజినెస్, లెర్నింగ్ బిజినెస్, టీచింగ్ బిజినెస్, ఎర్నింగ్ బిజినెస్, టీమ్ వర్క్ బిజినెస్ అని మీకు కొన్ని కొటేషన్స్ చెప్పాను. మినిమం అది ఆ నాలెడ్జ్ మనకు ఉండాలి. అలా కాకపోతే ఎవరెవరు వచ్చి ఏదో నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే దాంట్లో డబ్బులు కట్టి జాయిన్ అయ్యేదో ఈజీగా డబ్బులు వస్తాయంటే దాంట్లో జాయిన్ అయ్యి మనం నష్టపోతాం, మోసపోతా ఉంటాం. అటువంటి పని చేయొద్దు. మరి వై డు నెట్వర్క్ మార్కెటింగ్, ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి అనేది కూడా మనకి అందరికి క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేకపోతే ప్రయాణం చేస్తుండగానే అలసిపోతున్నాం, ముందుకెళ్ళలేకపోతున్నాం, రిజెక్షన్స్ వస్తే ఎదుర్కొనలేకపోతున్నాం. ఒక యుద్ధం చేసే వ్యక్తి కూడా ఎందుకు యుద్ధం చేయాలనే క్లారిటీ లేకపోతే అతను గెలవలేడు. ఈ రోజు మన మిలిటరీ వాళ్ళు యుద్ధం చేస్తున్నారంటే మన దేశాన్ని కాపాడడానికని ఒక క్లారిటీ వాళ్ళు క్లియర్ గా ఉంది. మన దేశ ప్రజల యొక్క రక్షణ కోసం మేము ప్రాణాలను అట్టేసైనా పోరాడి ఇతర దేశస్తులు మన మీద చేస్తున్న దాడుల్ని తిరిగి కొట్టాలనుకున్నప్పుడే వాళ్ళు ఎంత బలంగా అటువైపు వచ్చినా వాళ్ళని ఎదిరిస్తారు. అసలు మనం ఎందుకు యుద్ధం చేయాలో మన వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు ఎలా గెలుస్తారు, ఎలా కష్టపడతారు? ఇక్కడ వెస్టేజ్ లో కూడా నేను ఎందుకు వెస్టేజ్ చేయాలి, నాకు వెరీ క్లియర్. నేను ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలి, అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవాలి వెస్టేజ్ లో. ఇప్పుడు దాకా నేను ఉద్యోగంలో పోగొట్టుకున్నవని తిరిగి సంపాదించుకోవాలి. ఉద్యోగంలో నెరవేర్చుకోలేని డ్రీమ్స్ వెస్టేజ్ లో నెరవేర్చుకోవాలి. నెక్స్ట్ నామినీ ఫెసిలిటీ ఇందులో ఉంది కాబట్టి అది నేను నా పిల్లలకి ఇవ్వాలి. ఇవన్నీ నాకు క్లారిటీ ఉన్నాయి. ఎందుకు వెస్టేజ్ చేయాలి అంటే నేను మంచి నేము ఫ్రేమ్ సంపాదించుకోవాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలి, నేను పడే కష్టం నా ప్రజలకు చాలా మందికి హెల్ప్ఫుల్ అవ్వాలి, నేను నా కోసం కష్టపడినా 10 మందికి అది హెల్ప్ఫుల్ అయ్యి 10 మంది జీవితాలు మార్చే విధంగా ఉండాలి. అందుకోసం నేను జాబ్ ను రిజైన్ చేసి ఈ రోజు వెస్టేజ్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఎందుకు చేయాలి అంటే ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. మరి అందరూ ఈ రోజు వెస్టేజ్ చేస్తున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి ఎందుకు వెస్టేజ్ చేయాలని. అలాగే ఏం చేయాలి, ఎందుకు చేయాలో తెలిసాం, మరి ఏం చేయాలో కూడా తెలియాలి. వెస్టేజ్ ఏం చేయాలో కూడా తెలుసుకోవాలి. అలాగే ఎలా చేయాలి, హౌ డు నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా చేయాలనేది కూడా తెలియాలి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి, నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి. లెర్నింగ్
వీటితో పాటు ఇంకా మన కంపెనీ ఏ కంపెనీలో చేస్తుంటే ఆ కంపెనీ యొక్క బలాలు ఏంటి, అందులో ప్రొడక్ట్లు ఏంటి, వాటి క్వాలిటీ ఏంటి, ఆ కంపెనీకి ఉన్న ఆ పర్మిషన్స్ ఏంటి, సర్టిఫికేట్లు ఏంటి, అవార్డ్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్నప్పుడే ఎదుటి కంపెనీ కంటే మనది బెస్ట్ అని చెప్పగలం. మన ప్రొడక్ట్ చేతిలో పట్టుకొని ఇది మంచి ప్రోడక్ట్ అంటే ఎలా నమ్ముతారు? ఇంకో కంపెనీ వాడు వచ్చి ఇది కూడా మంచి ప్రోడక్ట్ అంటాడు. అప్పుడు ఏం చెప్తాం? ఆ కంపెనీ ఎలా తయారు చేశారు ప్రోడక్ట్, ఈ కంపెనీ ఎలా తయారు చేశారు, దాని కాస్ట్ ఎంత ఉంది, ఈ కాస్ట్ ఎంత ఉంది, దాంట్లో హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమున్నాయి, మన దాంట్లో మరి నాన్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమున్నాయి, అన్ని డిఫరెంట్ చెప్పగలిగినప్పుడే కదా ఎదుటి వ్యక్తి కొనుక్కునేది, దేనికన్నా ఇష్టపడేది. కాబట్టి ఇవన్నీ మనకు తెలియాలి. మరి ఇతర కంపెనీలకి మన కంపెనీలకి కూడా డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలి. లేకపోతే చాలా మంది ఇట్లాంటివి చాలా చూసాంలే అనగానే మనం వెనక్కి వచ్చేస్తాం. అలా వెనక్కి రాకూడదు అంటే ఇతర కంపెనీలకి దీనికి డిఫరెన్స్ కూడా తెలిస్తే వాళ్ళకి మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే హ్యాండ్లింగ్ ఆఫ్ రిజెక్షన్స్. మన సమాజంలోకి వెళ్ళి చెప్పేటప్పుడు చాలా మంది నో అని చెప్తా ఉంటారు, మాకు అవసరం లేదంటారు, మేము చేయమంటారు. ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనము అధైర్య పడుకోకుండా, అరే నేను ఎవరు చెప్తున్నా ఎవరు జాయిన్ అవ్వట్లేదు కదా అని అధైర్య పడుకోకుండా, నేను నిలబడి దీంట్లో సాధించాలంటే ఎలా ఎదుర్కొనాలి అనేది కూడా తెలుసుకోవాలి. కొంతమంది చేసే క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చెప్పడం ఎలానో తెలుసుకోవాలి. అలాగే మరి డౌట్స్, చాలా మంది చాలా సందేహాలు అడుగుతారు, వాటికి కూడా సమాధానాలు చెప్పే విధంగా ఉండాలి ఆన్సర్లు. మరి అదే కమ్యూనికేషన్, నీకు తెలిసిన విషయం ఎదుటి వ్యక్తికి ప్రాపర్ ప్రెజెంటేషన్, ఎదుటి వ్యక్తికి ప్రాపర్ ప్రెజెంటేషన్ రావాలని చెప్పడం జరిగింది. మరి కన్వీనియన్స్ స్కిల్స్, ఎదుటి వ్యక్తిని ఇన్స్పైర్ చేసే విధంగా కూడా ఉండాలి. నువ్వు ఒక హెల్త్ గురించి మాట్లాడితే అతని అబ్బా ఇతను ఎంత మంచిగా చెప్పాడు, చెప్పిందంతా నిజమే కదా, కంపల్సరీ చెప్పింది ఫాలో అవ్వాలనే ఫీల్ అతనిలో రావాలి. అంతేగాని ట్రాన్స్ఫర్ అంటే నా దగ్గర ఉన్న నాలెడ్జ్ అక్కడ ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రం ఉపయోగం లేదు. కన్వీనియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో. అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్, మనం ఎలా ఉండాలి, ఎదుటి వ్యక్తులు మనల్ని ఇష్టపడాలంటే అనేది కూడా, అంటే ఒక ఫిజికల్ ఫిట్నెస్ అనే కాదు, మైండ్ సెట్ కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, బిహేవియర్ కావచ్చు, ఎవ్రీథింగ్. నేను ఎలా ఉంటే నా టీం నన్ను ఇష్టపడుతుంది, సమాజం నన్ను ఇష్టపడుతుంది అనేది కూడా మనము ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలిస్తే అప్పుడు మనము ఒక గొప్ప లీడర్ గా మారి గొప్ప మేధావి అనిపించుకుంటాము. మంచి వీరుడు లేదా శూరుడు లేదా ధీరుడు, అంటే అద్భుతంగా అద్భుతమైన నాయకుడు, ఆదర్శ నాయకుడు. అంటే గొప్ప వీరుడు ఎవరంటారు? ఎటువంటి ఆపోజిట్ శత్రువు వచ్చినా అతనితో యుద్ధం చేసి పోరాడి గెలిచేవాడిని ధీరుడు, శూరుడు, వీరుడు అంటారు. ఎటువంటి ఛాలెంజ్ వచ్చినా ఎదుర్కొనే వ్యక్తి. మరి నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా 4 రిజెక్షన్స్ రాగానే వద్దు వెస్టేజ్ అని ఇంటికి వచ్చే వ్యక్తి కాదు కదా. 4 క్వశ్చన్లు దగ్గర ఆన్సర్ చెప్పలేకుండా వచ్చి మనం ఇంట్లో కూర్చోవడం కాదు కదా. వాళ్ళని ఎటువంటి రియాక్షన్ వచ్చినా, ఎటువంటి రిజెక్షన్ వచ్చినా, ఎటువంటి ఆబ్జెక్షన్ వచ్చినా ఎదుర్కొని పోరాడేంత నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. ఇది ఫిజికల్ గా యుద్ధం చేసేది కాదు, మైండ్ తో యుద్ధం చేసేది. అంత నాలెడ్జ్ మనం సంపాదించుకుంటే ఇక్కడ ఒక గొప్ప నాయకులు ఉంటారు కదా, అలెగ్జాండర్ కావచ్చు, శ్రీకృష్ణ దేవరాయలు కావచ్చు, ఇట్లాంటి పెద్ద రాజుల్లోని ఎంత గొప్ప వాళ్ళు అన్నాం, నాయకులు, లీడర్లు అన్నాం కదా. అటువంటి లీడర్లో ఒకరుగా మనం కూడా కన్సిడర్ అవుతాం, అందరికీ ఆదర్శవంతులు. కానీ ఇట్లాంటి మనం అన్ని బెనిఫిట్స్ పొందొచ్చు. వీటితో పాటు ఇంకా ఈ డూప్లికేషన్ చేస్తే మనకి ఏంటి బెనిఫిట్ అంటే ఇంక్రీజ్ టీమ్ సైజ్ ని మనం పెంచుకుంటాం. టీమ్ సైజ్ పెంచుకుంటే మనకి ఏంటంటే బాగా క్వాలిటీ టీమ్ ని బిల్డింగ్ చేయొచ్చు, మంచి కావాల్సిన టీమ్ ని బిల్డ్ చేసుకోవచ్చు. అలాగే రిస్క్ అండ్ లాస్ ని తగ్గించుకోవచ్చు. అలాగే పిన్ లెవెల్ పెంచుకోవచ్చు. ఓకేనా, మనం మన లెవెల్స్ ఇందులో పెంచుకోవచ్చు. మరి ఇంక్రీజ్ ఇన్కమ్ పెంచుకోవచ్చు, మన ఇన్కమ్ ని పెంచుకోవచ్చు. అలాగే అడిషనల్ బెనిఫిట్స్ ఏమొస్తాయంటే ఇందులో మంచి రెస్పెక్ట్ ఉంటుంది, మంచి ఐడెంటిటీ ఉంటుంది, మంచి స్పీకర్ గా మారుతావు, మంచి మోటివేటర్ గా, అంటే ఎదుటి వ్యక్తుల్ని మార్చగలిగి మేము మా వల్ల ఏది కాదు, మేము చనిపోవాలి అనుకున్న వాళ్ళని కూడా మళ్ళీ నడిపించి గెలిపించే అంత స్కిల్స్ మనలో వస్తాయి. మోటివేటర్ అంటే ఎదుటి వ్యక్తి మైండ్ ని మార్చగలిగిన వ్యక్తి, అంటే నా వల్ల కాదు అనుకునే వ్యక్తి నేను చేయగలను అన్నంత ఆత్మస్థైర్యాన్ని పెంచగలిగిన వ్యక్తిని మోటివేటర్ అంటారు. స్పీకర్ అంటే బాగా అద్భుతంగా మాట్లాడే వ్యక్తిని స్పీకర్ అంటారు. ఇంకా ఐడెంటిటీ అంటే మనము గుర్తింపు, మనల్ని అందరూ చాలా మంది గుర్తించడం కదా. అలాగే సెలబ్రిటీ, ఇట్లా ఇవన్నీ పొందాలంటే ఈ డూప్లికేషన్ చేయాలి. డూప్లికేషన్ చేయకపోతే ఇవన్నీ ఏమి పొందలేము. మరి ఇవన్నీ పొందాలనే కదా మనం వెస్టేజ్కి వచ్చింది ఇవన్నీ పొందాలని. కానీ ఇవన్నీ మనం పొందలేకపోతున్నామంటే మనం చాలా విషయాలు నేర్చుకోలేకపోతున్నాము. అసలు ప్రెజెంటేషన్ కి ప్రయత్నం చేయలేకపోతున్నాం. కొంతమంది మాత్రం ప్రెజెంటేషన్ ప్రయత్నం చేస్తున్నారు,
కాబట్టి మనమందరం గొప్ప లీడర్లు అవుతే మన కింద ఉన్న సైన్యాన్ని గొప్ప లీడర్లుగా మార్చొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందాక చెప్పిన విషయాల మీద నేర్చుకునే ప్రయత్నం చేయండి. నేర్చుకునేది ఎదుటి వ్యక్తికి ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా నేర్చుకుంటే చాలా అద్భుతంగా మనం లీడర్లుగా మారుతాం. అప్పుడు మన కింద ఉన్న వాళ్ళు ఎవరి వాళ్ళు ఒక 6 మందిని లీడర్లుగా మార్చుకుంటే ఆటోమేటిక్ గా మన టీము పరుగులు పెడుతుంది. మనం అనుకున్న లెవెల్స్ రీచ్ అవుతాం. మరి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ డూప్లికేషన్ ఎలా చేయాలంటే దీనికి ఒక 7 స్టెప్స్ ఉన్నాయండి. ఈ 7 స్టెప్స్ గురించి మనం తెలుసుకోవాలి. నేను ఇక్కడ సింపుల్ గా చెప్తాను. ఈ రోజు కూడా ఆల్రెడీ క్లాస్ అప్పుడే హాఫ్ అన్ అవర్ అయిపోయింది కాబట్టి ఇంకొక 15-20 నిమిషాల్లో సింపుల్ గా చెప్తాను. పాయింట్ లాజిక్ బాగా అర్థం చేసుకోండి. మనం ఎలా చేస్తున్నాము, ఎలా చేయాలో చెప్తున్నాను, ఎలా చేస్తున్నామో కూడా సింపుల్ గా చెప్తాను. కంపల్సరీ మనము చేస్తున్న మిస్టేక్ ని కరెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే 7 స్టెప్స్ లో డూప్లికేషన్ చేసే విధానం. డూప్లికేషన్ ఎలా చేయాలో చెప్తాను. ఇంతకుముందు డూప్లికేషన్ చేస్తే ఇన్ని బెనిఫిట్లు ఉన్నాయని చెప్పాను. డూప్లికేషన్ చేయాలంటే అసలు క్వాలిఫికేషన్ ఏంటంటే నేర్చుకోవడం, నేర్పించడం, లీడర్ గా మార్చడం. మరి ఇవి చేయాలి. నేర్చుకోవడం, నేర్పించడం రావాలన్నా మన కింద ఉన్న లీడర్ గా మారాలంటే ఎలా చేయాలి? అది కూడా క్వశ్చన్. అది కూడా రావాలి కదా. నేనేమే ఇలా మిస్టేక్ చేస్తే లక్షలు సంపాదించాను, ఎలా చేయాలో చెప్పకపోతే ఎలా వస్తాయి? డూప్లికేషన్ చేస్తే మన లైఫ్ అద్భుతంగా మారుతుంది అంటున్నా. డూప్లికేషన్ ఎలా చేయాలో నేర్పించాలి కదా. అదే ఇదనమాట. దీంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి విజన్ క్లియర్. ఏంటి విజన్ క్లియర్ అంటే ఈ రోజు మన కింద ఒక వ్యక్తి జాయిన్ అవ్వగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. చాలా హ్యాపీ. ఎవరన్నా ఐడియా వేసుకోగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. లేదంటే మనం వెళ్ళి ఒక వ్యక్తికి వెళ్ళి మనకు తెలిసిన వేళ 4 ముక్కలు చెప్పేసి ముందు ఆధార్ కార్డు ఇచ్చాయని ఐడియా అయ్యగానే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవడం కాదు, మనకి ఒక బాధ్యత పెరిగిందని ఫీల్ అవ్వాలి. ఈరోజు ఒక వ్యక్తికి వెస్టేజ్కి వస్తే నీ జీవితం మారుతుంది అని చెప్తున్నాం బలంగా. నువ్వు అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు, నీ కోరికలు నెరవేర్చుకోవచ్చు, నీ డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చు, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు అన్నాము. ఓకే, ఆరోగ్యం అంటే కంపెనీ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది, నువ్వేం దాని గురించి ఏం చేయాల్సిన అవసరం. ఆ ప్రోడక్ట్ వాళ్ళే కొనుక్కుంటే వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది. కానీ ఇందులో బిజినెస్ చేసుకుంటే నువ్వు చదువున్నా లేకపోయినా వయసుతో సంబంధం లేకుండా మనం అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు, మరి లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్తున్నాం. అలా చెప్పి వెస్టేజ్లోకి తీసుకొచ్చిన తర్వాత అందరికీ బీబీ మేడం గారి గురించి చెప్తున్నాం, లీలావర్ణ మేడం గురించి చెప్తున్నాం, సుబ్బయ్య శెట్టి గారి గురించి చెప్తున్నాం, అబ్దుల్ షబీర్ గురించి చెప్తున్నాం. ఓకేనా? సిద్ధార్థ్ సింగ్ గారి గురించి అన్ని గొప్పలు బ్రహ్మాండంగా చెప్పి తీసుకొస్తున్నాం. వాళ్ళు కూడా నమ్మి ఐడియా వేసుకుంటున్నారు. లేదా ఒక మీటింగ్ తీసుకెళ్ళాం, వాళ్ళు కూడా అక్కడ చెప్పేదాన్ని విని విపరీతంగా ఎమోషన్ అయిపోయి ఆ ఐడియా వేసేసి రాత్రికే మనం అద్భుతాలు క్రియేట్ చేయాలని డిసైడ్ అవుతారు. కానీ మనం కూడా అనుకుంటాం, అబ్బా నా కింద ఒక మంచి వ్యక్తి వచ్చాడని హ్యాపీగా ఫీల్ అవుతాం. హ్యాపీగా ఫీల్ అవ్వద్దండి, నాకు ఈ రోజు బాధ్యత పెరిగిందని ఫీల్ అవ్వాలి. ఓకేనా? హ్యాపీనెస్ అనేది కొంతకాలమే, కానీ బాధ్యత జీవితాంతం ఉంటుంది. ఇదే చెప్తారు కదా, ఒక అబ్బాయికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే హ్యాపీ అంటాం కదా, వాడు ఎలా ఫీల్ అవుతాడు? చాలా ఫీల్ అవుతాడు పెళ్లి చేసుకునేటప్పుడు. ఎందుకంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మరి హ్యాపీగా ఫీల్ అయ్యేదానికంటే ఒక అమ్మాయిని మన ఇంటికి వస్తుంది, ఆ అమ్మాయిని మరి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత పిల్లలు, సంసారం, కుటుంబం, అటువైపు కుటుంబం, ఇటువైపు కుటుంబం, బాధ్యత పెరుగుతుంది కదా. మరి సంతోషం అనేది కొంత బాధ్యత అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వెస్టేజ్ లో కూడా ఒక ఐడిని జాయిన్ చేయగానే అతను మన దగ్గర రావడం వల్ల, మన టీమ్ లోకి రావడం వల్ల మనకు వచ్చే హ్యాపీనెస్ కన్నా అతను నడిపించి గెలిపించాల్సిన బాధ్యత చాలా పెద్దది. కాబట్టి ఒక వ్యక్తి జాయిన్ అవ్వగానే మనం బాధ్యతగా ఫీల్ అవ్వాలి, మనకి ఒక రెస్పాన్సిబిలిటీ పెరిగిందని ఫీల్ అవ్వాలి. పెరిగిగానే ఏమని చేస్తున్నాం మనం రియల్ గా ఏం చేస్తున్నాం అంటే హ్యాపీగా ఫీల్ అయ్యి అతను తీసుకెళ్లి ఫస్ట్ మంత్ ఒక 100 PV కొనిపించేసి నువ్వు డైలీ జూమ్ లో జాయిన్ అవ్వు అని చెప్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు అట్లా కాదు, ఆ మీటింగ్ రా, ఈ మీటింగ్ రా, వారం రోజులు 10 రోజులు పిలుచుకెళ్తున్నాం. తర్వాత మీటింగ్లకు ఆయన రావడం కుదరకపోతే ఏం చెప్తున్నాం, లాస్ట్ చూసి అరే నువ్వు నిన్న లాస్ట్ మంత్ 20వ తారీఖు కొన్నావు, 25వ తారీఖు కొన్నావు, 100 PV కొన్నావు, నీకు కన్సిస్టెన్స్ ఆఫర్ వస్తుంది, ఈ నెల 14 లోపే కొనాలి అని చెప్పేసి కొంటే నువ్వు ఆఫర్ నీకు లాభం వస్తుంది అని చెప్తాం. అయితే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాం, 13, 14 వస్తే ఆ వ్యక్తి వెంట పడేస్తున్నాం. ఒకసారి చెప్పి బాబు నువ్వు ఇలా కొనుక్కున్నావు, ఇలా కొనుక్కుంటే నీకు బెనిఫిట్, కానీ ఇక్కడ కొనుక్కోకపోతే నువ్వు లాసు, ఒకసారి ఆలోచన చేసుకొని నీకు ఏది బెనిఫిట్ అయితే అది ప్రొసీడ్ అవ్వని ఎవరైనా చెప్తున్నారా? అలా చెప్పట్లేదు 100%. నువ్వు లాస్ట్ మంత్ 100 PV కొన్నా, ఈ మంత్ 100 PV కొనుక్కుంటే చాలా లాస్ అవుతావు, అలా చేయొద్దు, ఎట్లయినా కొనుక్కో అని 13, 14 తారీఖులు ఒక 10 సార్లు ఫోన్ చేసి ఫాలోఅప్ చేస్తాం. అదే అతనికి మంచి కోసం అని చేస్తున్నావు, కానీ చేసే వర్క్ డైరెక్షన్ ఈజ్ రాంగ్. నువ్వు ఒకవేళ అతను 100 PV గురించి కొనాలి అని కొనిపించి అతనికి బెనిఫిట్ పొందాలంటే 2వ తారీఖు నుంచే నువ్వు
చాలా కన్సిస్టెన్స్ ఆఫర్ బెనిఫిట్లు అణువున అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేదంటే ప్రీవియస్ మంత్ నువ్వు కొనిపించేటప్పుడే కన్సిస్టెన్స్ ఆఫర్ అనేది ఉంటుంది. నువ్వు ఇలా కొనుక్కుంటే ఇలా బెనిఫిట్, ఇలా కొనుక్కుంటే ఇది బెనిఫిట్, నీకు ఏది కావాలో అది కొనుక్కో. కానీ కొనుక్కోవడం స్టార్ట్ చేస్తే మళ్ళీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వే 100 PV కొనుక్కోవాలి, ఏదన్నా ఉంటే గుర్తు చేయమంటే గుర్తు చేస్తారా అనే విధంగా మనకు అతను కమిట్మెంట్ తీసుకొని చేపిస్తే అతనే నెక్స్ట్ మంత్ నువ్వు వెంట పడాల్సిన అవలే. మనం ఫస్ట్ మంత్ ఏం చేస్తున్నాం, ఆ మంత్ కి మనకి ఎన్నో టార్గెట్స్ ఉంటాయి. ఇక్కడ 100 PV వస్తే మనం కొంతైనా ముందుకెళ్తామనే ఉద్దేశంతో మనము ఖచ్చితంగా మనము కొనిపిస్తున్నాం, అతనికి బెనిఫిట్ అని కొనిపిస్తున్నాం. కానీ రెండో మంత్ అతనికి భారం అవుతుంది. మూడో మంత్ కి అతను 2 నెలల ప్రోడక్ట్లు అసలు వాడిన బాక్స్ కూడా ఓపెన్ చేయడు. 3 నెలలు అంతలో వచ్చేస్తుంది, మళ్ళీ కొనటం. 3 నెలలు కొనేసరికి అతనికి భారం అయిపోతుంది. 4వ నెల వచ్చేసరికి ఇంక కొనలేడు. కానీ నువ్వు 3 నెలలు కొన్నావు, 4వ నెలలు కొనకపోతే నువ్వు చాలా లాస్ అవుతావు అని చెప్పేసి అవసరమైతే బిల్లులు వేయించడము, వీళ్ళు డబ్బులు పెట్టి వేయించడము. అంటే చూడు, వాళ్ళ ఇంట్లో అవసరమైన సరుకులకి వీళ్ళు డబ్బులు పెట్టి బిల్లులు వేయించడం ఏంట? వీళ్ళు ఎంత కేర్ తీసుకుంటున్నారంటే వాళ్ళకి ఎంత వస్తుందా అని ఒక నెగిటివ్ ఆలోచిస్తారు. ఓకేనా? అలా ప్రెజర్ కాకోకుండా జస్ట్ ఇది సిస్టమ్, ఈ సిస్టమ్ ఇలా ఉపయోగించుకుంటే నీ లైఫ్ ఇలా ఉంటుంది, ఇలా ఉపయోగించే ఇలా ఉంటుంది, నీకు ఏది కావాలో అది ఉపయోగించుకో. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇందులో నువ్వు సక్సెస్ అవ్వాలంటే పార్ట్నర్షిప్ తీసుకో, అకౌంట్ తీసుకొని నువ్వు లెర్నింగ్ చేయాలి. నువ్వు లెర్నింగ్ కి నువ్వు టైం ఇవ్వకోకుండా నాకు కుదరనేటటువంటి రావద్దు. నువ్వు ఇందులో సక్సెస్ అవ్వలేవు. నువ్వు నేర్చుకునే విధానం నీ లేకపోయినా, నేర్చుకోవాలని తపన నీలో లేకపోయినా నువ్వు ఎస్టేలో జాయిన్ అవ్వద్దని ఏ ఒక్కరైనా చెప్పగలరా? చెప్పలేరు. ఎవరెవరు వస్తే చాలు. చాలా మంది లీడర్లు ఏం చెప్తున్నారంటే ముందు ఏదో మాట చెప్పేసి ముందు లోపల తెచ్చేసేయాలి. లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళే అడ్జస్ట్ అవుతారు, వాళ్ళే కింద మీద నేర్చుకుంటారు, లేదా ఆ ఇబ్బందులు వాళ్ళే తట్టుకునే అలవాటు చేసుకుంటారు అంటారు. కానీ దీంట్లో మంచి కొంత ఉంటే చెడు చాలా ఎక్కువ ఉంది. మన గురించి నెగిటివ్ గా చెడుగా ఆలోచించి ఇంకో 10 మందికి చెడుగా చెప్పే పరిస్థితి వస్తుంది. తను ఇబ్బంది పడ్డాడంటే ఇంకో 10 మందికి ఇందులో ఇబ్బంది ఉందని చెప్పి 10 మందిని చెడగొడుతున్నాడు. అలా కాకుండా ఒక రైట్ వేలో తీసుకురావాలి. నేను ఇందాక చెప్పినట్టు మీరు విజన్ క్లియర్ లో ఐడియా వేసిన తర్వాత లేదా ఐడియా వేసేటప్పుడు బాబు ఇది పార్ట్నర్షిప్ బిజినెస్, ఇందులో నువ్వు పార్ట్నర్ అవ్వాలంటే అకౌంట్ తీసుకోవాలి నాన్న, మరి తీసుకుంటావా? ఎస్, పార్ట్నర్ అవ్వాలి, అకౌంట్ తీసుకుంటా అంటే వద్దని ఎవరైనా అంటాడా? తీసుకుంటారు. పార్ట్నర్షిప్ లో నువ్వు ఇంక్రీజ్ చేసుకొని నీకు ఇన్కమ్ పెంచుకోవాలంటే బాబు నువ్వు ఇది లెర్నింగ్ బిజినెస్, నువ్వు నేర్చుకోవడానికి ఇష్టంగా ఉన్నావా? నువ్వు నేర్చుకోవాలి, నువ్వు టైం ఇవ్వాలి. ఎవ్రీడే కనీసం 1 గంట జూమ్ అయినా నువ్వు టైం ఇవ్వగలవా? నేను అస్సలు కుదరదు సార్, నాకు నేర్చుకోవడం అంటే అది అసలు నాకు నచ్చంది, నేను జూమ్ జాయిన్ అవ్వడం కుదరదు, నాకు లైవ్ మీటింగ్ రావడం కుదరదు అన్నారనుకో, నీకు దండం పెడతాను, వెళ్ళిపో, నాకు అవసరం లేదు మా బిజినెస్ పని చెప్పగలిగిన ధైర్యం మనకు ఉండాలి. ఓకేనా? అలా కాకుండా ముందు వచ్చేసి నీ మీటింగ్ నేను డబ్బులు అంటే నేను డబ్బులు పెట్టుకుంటాలే, టికెట్ నేనే పెట్టుకుంటాలే, భోజనం నేనే పెట్టుకుంటాలే అని తీసుకొచ్చి కూర్చోబెడతాడు. ఆ మీటింగ్ లో బాగా ఓవర్ గా మోటివేట్ అవుతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత 10 మందికి చెప్పొద్దన్నా కూడా నేర్చుకోకుండా చెప్పొద్దంటే ఆపుకోకుండా వెళ్ళి చెప్పేస్తాడు. 10 మంది నో అనుకుంటే మళ్ళీ మన ఫోన్ ఎత్తుడు. అప్పుడేమైంది, మనం చేసిన పెట్టుబడి అంతా వేస్ట్ అయిపోయింది. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మనము అంత ప్రెజర్ గా తీసుకురావద్దు. వస్తే ప్లాన్ తో తీసుకురండి. ఇక్కడ నువ్వు నేర్చుకుంటే నీ పార్ట్నర్షిప్ పెంచుకొని లక్షల ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. నువ్వు టైం ఇవ్వగలనుకుంటే రా వెస్టేజ్ లో, టైం ఇవ్వలేనంటే వద్దు, నీకు నచ్చింది చేసుకో అని చెప్పగలిగిన ధైర్యం మనకు ఉండాలి. అలాగే వచ్చింది నేర్చుకున్న తర్వాత అతనికి ట్రైనింగ్ అంటే ఫస్ట్ లోనే అతను చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ధైర్యం ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలా మంది మనమందరూ కూడా అంతే. కానీ ప్రయత్నం చేయగా చూసి కొద్దిగా నేర్చుకుంటారు కాబట్టి రాగానే వాళ్ళు ప్రెజెంటేషన్ చెప్పాల్సిన అవసరం లేదు. మనం ప్రెజెంటేషన్ చేయడం ఉన్నాం కాబట్టి టీచింగ్ స్కిల్స్ గురించి మనం తర్వాత చూపించుకోవచ్చు. కానీ లెర్నింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మరి ఇక టీం వర్క్ చేయడం నీకు ఇంట్రెస్ట్ ఉన్నావా అని కూడా అడగాలి కంపల్సరీ. అడిగినప్పుడు కరెక్ట్, నీతో కలిసి నేను వర్క్ చేస్తాను, నువ్వు చెప్పినట్లు నడుచుకుంటాను, నీతో కలిసి పని చేస్తాను, నాకైతే ఇంత టైమే కుదురుతుంది, ఇంత టైంలో కలిసి పని చేయడానికి నీకు ఓకే అంటే నేను ఓకే అని ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి ఇంచుమించు. అంటే ఒక బాండింగ్. సరే నువ్వు 1 గంట ఇస్తాను, ఆ గంటలో నీకు చెప్తాను, దానికి అనుగుణంగా ముందుకెళ్ళచ్చు, ఇలా చేసుకోండి అని చెప్పేసి మనము ప్లానింగ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఐడియా వేసుకున్న తర్వాత అతనికి నేర్పించాలి. ఇందాక చెప్పినట్టు 2 to 3 days లేదా కనీసం అంటే ఒక 1 month ఇది బేసిక్ ట్రైనింగ్ అని చెప్పేసి నువ్వు ఎవరికి చెప్పొద్దు. 1 month బేసిక్ ట్రైనింగ్ అని, మినిమం డైరెక్ట్ సెల్లింగ్ గురించి కానీ, ఎందుకు చేసుకోవాలి, ఎలా చేయాలి, చేసుకుంటే లాభం ఏంటి, ఇవన్నీ డైరెక్ట్ సెల్లింగ్ ప్లస్ రిజెక్షన్స్ ఎలా ఎదుర్కొనాలి, ఆబ్జెక్షన్స్ ఏమొస్తాయి, వాటికి ఎలా ఆన్సర్ చెప్పాలి, ఎవరైనా సందేహాలు డౌట్లు ఎలా ఉంటే ఎలా క్లియర్ చేయాలి, ఇవంతా 1 month మనం ట్రైనింగ్ ఇవ్వాలి. కన్సిస్టెన్స్ ఆఫర్ గురించి కానీ, ఫాస్ట్ స్టార్ట్ 8% గురించి కానీ, మరి మనకు వస్తున్న పర్ఫార్మెన్స్ బోనస్ గురించి కానీ, ప్రొడక్ట్ మీద ఉన్న
గ్యారంటీ యొక్క స్టేట్మెంట్ వాల్యూ గురించి కానీ, ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ, ఇవన్నీ మనం ఒక 1 మంత్ బాగా ట్రైనింగ్ ఇస్తే అతనిలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వెస్టేజ్ చేయాలని తపన పెరుగుతుంది, నంబర్ ఆఫ్ పర్సన్స్ యొక్క టెస్ట్ మనీలు అన్న తర్వాత ప్రొడక్ట్లు తనే వాడుకోవాలనే ఆలోచన వస్తుంది. నేను కూడా సప్లిమెంట్ వాడుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి, మా అమ్మకి ఇది వాడుకోవాలి, మా నాన్నకి ఇది వాడుకోవాలి, లేదంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కి ఇది వాడుకోవాలని చెప్పేసి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే వెళ్ళి 100 PV చేసుకుంటారు. ఫస్ట్ 10 PV చేసిన, 20 PV చేసిన, 30 PV చేసిన, అతను జాయిన్ అయిన తర్వాత 1 మంత్ మనం బేసిక్ ట్రైనింగ్ కంపల్సరీ ఇచ్చేంత వరకు అతను చెప్పకూడదు. ఒకవేళ అతని కింద బాగా ఇంట్రెస్ట్ ఉంటే టీం పెంచాలంటే మనము అతనికి ఫర్దర్ ప్లానింగ్ మన దగ్గర పెట్టుకొని చేయాలి. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మీ అంటే నేను దగ్గరుండి అతను నడిపించుకోవాలి, కానీ అతను ఓన్ గా వదిలేదు. ఇప్పుడు పిల్లోని బయటకు తీసుకెళ్లేటప్పుడు బయటకు ప్రపంచాన్ని చూపించాలనుకుంటాం, కానీ ఎలా తీసుకెళ్తాం? చిన్నపిల్లోని చేయి పట్టుకొని తీసుకెళ్తాం కదా, బండి మీద కూర్చోపెట్టుకుంటే జాగ్రత్తగా సేఫ్ గా కూర్చున్నాళ్ళు వేసుకొని జాగ్రత్తగా దానికి ఒక సపోర్ట్ రెడీ చేసుకుంటాం కదా. అంతేగాని పిల్లోని బయటకు వదిలేస్తామా? సమాజం తెలుసుకోవాలి, చిన్నపిల్లోని వదిలేం కదా. చేయి పట్టుకొని వెళ్ళి అన్ని అలవాటు చేస్తాం, రోడ్డు ఎలా దాటుకోవాలి, రోడ్డు మీద ఎలా నేర్చుకోవాలి, అన్ని నేర్పుతాం. అలా ఇక్కడ కూడా అతన్ని ఒక 1 మంత్ ట్రైనింగ్ చేయాలి. 1 మంత్ ట్రైనింగ్ అయిన తర్వాత అతనంతటా అతను చేసుకోగలడు అనుకుంటే వదిలేయాలి. పిల్లోని బయటికి వెళ్ళి కొంత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అతను జాగ్రత్తగా స్కూల్కి ఎలా రాగలడు అంటేనే మనం వదిలేయాలి. ఆ నాలెడ్జ్ అతను తెలియనప్పుడు మనం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, యాక్షన్ చేయకూడదండి. ఇక్కడ కూడా 1 మంత్ ట్రైనింగ్ అయిన తర్వాత తను ఇన్విటేషన్ ప్రెజెంటేషన్ చేయగలడు అనుకుంటే ఓకే, అదర్వైజ్ మనం దగ్గరుండి ఇవన్నీ చేయాలి. మరి ఈ విజన్ క్లియర్ లో ఎస్పెషల్లీ ఏంటంటే డైరెక్ట్ గా వాళ్ళని ఇన్వాల్వ్ అవ్వకోకుండా మనం కొంత నేర్పించిన తర్వాత ఇన్వాల్వ్ చేయాలి, లేదంటే మనం దగ్గరుండి ఇన్వాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ విజన్ క్లియర్ లో అతను వెస్టేజ్ ఎందుకు జాయిన్ అయ్యాడు అనేది వెరీ క్లియర్ గా ఓకే లీడర్. మరి సెకండ్ స్టెప్ ఏంటంటే మినిమం వెస్టేజ్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అతనికి తెలియపరిచిన తర్వాత అతనిలో డ్రీమ్ బిల్డింగ్ చేయాలి. ఇది చేయకోకుండా అతన్ని ఆయన అసలు ఫీల్డ్ వర్క్ కి వెళ్ళకూడదు. ఖచ్చితంగా అతనిలో డ్రీమ్ బిల్డ్ చేయాలి. ఏంటి అంటే అతను ఇందులోకి వచ్చింది దేనికోసం వచ్చాడు ఫస్ట్ అతను అడగాలి. ఎందుకు వెస్టేజ్ లోకి వచ్చావు, ఏం తీసుకోవాలని వచ్చావు, ఏం పొందాలని వచ్చావు. మరి నేను ఇందులో ఇంత ఇన్కమ్ తీసుకోవాలి, సపోజ్ ఒక 20,000 ఇన్కమ్ కావాలి, కొంతమంది నాకు 10,000 వస్తే చాలంటారు, కొంతమంది 20,000 అంటారు, కొంతమంది కార్ తీసుకోవాలంటారు, కొంతమంది నేను హౌస్ తీసుకోవాలంటారు, కొంతమంది ఫారిన్ ట్రిప్ వెళ్ళాలంటారు. ఇది నా గోల్ సార్, నా డ్రీమ్ సార్ అంటారు. మరి అది పొందాలంటే ఏంటి? నేను ఫారిన్ ట్రిప్ వెళ్ళాలంటే బాబు నువ్వు ఫారిన్ ట్రిప్ వెళ్ళాలంటే మినిమం సిల్వర్ డేట్ రావాలి, సిల్వర్ డేట్ అయిన తర్వాత ఇంత ఫండ్ నీకు రావాలి, మరి ఇన్ని రోజుల్లో నువ్వు వెళ్తగలుగుతావు, ఇన్ని రోజుల్లో నువ్వు వెళ్ళాలి అంటే 1 year తర్వాత నువ్వు ఫారిన్ ట్రిప్కి వెళ్ళాలంటే నువ్వు ఇలా వర్క్ చేయాలి, నువ్వు ఈ రోజు కష్టపడాలంటే నీ ఫారిన్ ట్రిప్ ని నువ్వు నెరవేర్చుకోవడానికి, లేదు నువ్వు ఇలా కష్టపడాలి, రిజెక్షన్స్ ఎదుర్కొని ఆబ్జెక్షన్స్ సమాధానం చెప్పి నువ్వు ఇలా కష్టపడాలంటే నువ్వు అనుకునే కారు నెరవేర్చుకోవడానికి, కారు తీసుకొని నువ్వు హ్యాపీగా జర్నీ చేసుకోవడానికి. ఓకేనా? మనకి ఏదైతే ఒక డ్రీమ్ బిల్డ్ చేయాలి, అది ఎలా ఉండాలంటే ఆ డ్రీమ్ నే గోల్ కూడా చెప్పచ్చు. మనం ఫస్ట్ డ్రీమ్ ని ఒక టార్గెట్ డేట్ పెడితే గోల్ అవుతుంది. స్మార్ట్ గోల్ అని చెప్తాం కదా, అచీవబుల్ గా ఉండాలి, మెజరబుల్ గా ఉండాలి, రిలేటివ్ గా ఉండాలి, వెరీ క్లియర్ గా ఉండాలి. మరి అతనికి ఒక డ్రీమ్ బిల్డ్ చేసి దానికి ఒక టైం బాండ్ పెట్టి గోల్ గా మార్చిన తర్వాత పిల్లలకు వదలాలి. అప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఇబ్బంది కలిగినా, ఎన్ని దెబ్బలు తగిలినా లేచి మళ్ళీ ప్రయాణం చేస్తాడు. ఎందుకంటే తనకు ఒక గోల్ ఉంది, తనకు ఒక డ్రీమ్ నెరవేర్చుకోవాలి కాబట్టి. తను కష్టపడుతున్నది, తన దెబ్బలు అనుభవిస్తున్నది ఎందుకోసం అంటే తనకు ఒక డ్రీమ్ ఉంది, తనకు నెరవేర్చుకోవాలనుకుని సాధించుకోవచ్చు. ఇప్పుడు అందరూ మిలిటరీకి వెళ్ళి వర్క్ చేయగలరా? మిలిటరీకి వెళ్ళి బార్డర్లో వెళ్ళి బాగా చలిలో ఉండి ఎంతమంది వర్క్ చేయగలరు? మరి ఈ రోజు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చేస్తున్నారు. మన ఏపీ తెలంగాణ వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళినా కూడా ఆ చలిలో ఒకసారి యుద్ధాలు వచ్చినప్పుడు యుద్ధంలో పోరాడుతూ రాత్రి పోలు నిద్రలు కాసి చేస్తారు. చాలా మంది చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకు చేస్తారు ఒకసారి చెప్పండి.
ఎందుకు చేస్తారంటే తనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, తన పిల్లలకి ఒక లైఫ్, ఇటువంటి లైఫ్ ఇవ్వాలి అని తను ఒక 10th క్లాస్ చదివాడు. ఇక్కడ వెళ్ళి జాబ్ చేస్తే ఒక 10,000 15,000 వస్తుంది. కానీ మిలిటరీకి వెళ్ళిపోయి జాబ్ ఫిట్నెస్ ఉంటాయి, మిలిటరీకి వెళ్తే ఒక 50,000 60,000 శాలరీ వస్తుంది, చాలా ఫెసిలిటీస్ వస్తాయి. అందుకోసం ఆ పర్సన్ ఏం చేస్తాడంటే తనకి చాలా కష్టమైన తన కుటుంబం కోసం, తన కుటుంబంని ఎలా చూడాలని ఒక డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ నెరవేర్చుకోవడం కోసం అక్కడ ఎన్నో కష్టాలు అనిపిస్తాడు. కొంతమంది దుబాయ్ వెళ్ళిపోయి ఫ్యామిలీని వదిలేసి దుబాయ్ వెళ్ళిపోయి 2-3 సంవత్సరాలు ఉండొచ్చు ఉంటారు. ఎందుకు మళ్ళీ ఫ్యామిలీ భార్య పిల్లలను వదిలేసి 2-3 సంవత్సరాలు రాత్రింబోలు కష్టపడతారు? ఎందుకంటే ఇక్కడ తనకు ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ ఏంటంటే తనకున్న అప్పులు క్లియర్ చేసుకొని తన పిల్లల్ని మంచి ప్రయోజనం చేయాలి, లేదంటే ఏదైనా ఒక మంచి ఇల్లు కట్టుకుని అక్కడ వెళ్ళి బాగా కష్టపడి ఎక్కువ సంపాదించి తీసుకొచ్చి ఒక పెద్ద ఇల్లు కట్టుకొని ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి. ఏదో ఒకటి డ్రీమ్ లేకపోతే ఎవరైనా భార్య పిల్లలు వదిలేసి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు దుబాయ్ లో ఉంటారా? లేదా ఫారినర్స్ వేరే దేశాల్లో ఉంటారా? మరి ఏ డ్రీము లేకపోతే ఈ రోజు మన దగ్గర సెల్లులో వెళ్ళి బాటిల్స్ లో గన్ను పెట్టుకొని అది పట్టుకొని మోయడమే చాలా కష్టం, అంత వెయిట్ ఉంటుంది. దాన్ని పట్టుకొని రాత్రింబొగులు నడుస్తూ చల్లు తిరుగుతారా? ఎంతో డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ ఉంది కాబట్టి ఆ కష్టాలన్నీ వాళ్ళు భరిస్తున్నారు. వెస్టేజ్ లోకి వచ్చిన వ్యక్తికి అలా డ్రీమ్ ని బిల్డ్ చేయాలి. తనకి ఇష్టమైన డ్రీమ్ నెరవేర్చుకోవడం కోసం పని చేయడం మొదలెడితే ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా కానీ అతను అడుగు వేయడు, తట్టుకుంటాడు, ఎదిరిస్తాడు. అవసరమైతే తన డ్రీమ్ నెరవేర్చుకోవడానికి నేర్చుకుంటాడు. అప్పుడు లర్నింగ్ మీద ఆయనకి ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ లెవెల్లో నేర్చుకోవడానికి బేసిక్స్ తెలిసిన తర్వాత ఆయన టైం ఇవ్వాలి. నేర్చుకోవాలంటే తన డ్రీమ్ నెరవేర్చుకోవడం కోసం నేర్చుకోవడానికి సిద్ధపడతాడు. నేర్చుకున్నవాడు ధైర్యంగా మాట్లాడడానికి సిద్ధపడతాడు. అవసరమైతే ఫీల్డ్ వర్క్ చేయడానికి సిద్ధపడతాడు. చాలా మంది జనాలు నో అన్నా ఇంకొక 100 మంది కాదంటే 101 వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతాడు. ఎంతమంది క్వశ్చన్ వేసినా నవ్వుతూ సమాధానం చెప్తాడు. ఎందుకంటే తనకు ఒక డ్రీమ్ ఉంది. డ్రీమ్ లేని వ్యక్తి తీసుకొచ్చి మనం నడిపించాలంటే నడిపించలేము 100%. చూస్తూ ఉంటాం చాలా మందికి ఎన్ని చెప్పినా ప్రొడక్ట్ కొనుక్కోవడానికి కూడా ముందు రారండి. డబ్బులు ఏమంటారండి, 500 కూడా డబ్బులు ఏమంటారు, మీటింగ్ రావాలంటే టైం ఉండదు అంటారు. ఏది జూమ్ మీటింగ్ జాయిన్ అవ్వాలంటే మనకు ఫోన్ చేస్తే జాయిన్ అవుతారు, ఫోన్ పక్కన పెట్టుకుంటారు. కొన్నిసార్లు ఫోన్లు ఎత్తారు. వాళ్ళకి ఏంది, ఎందుకు వెస్టేజ్ చేస్తున్నాడు క్లారిటీ లేదు. వెస్టేజ్కి వచ్చి ఏం పొందాలో కూడా వాళ్ళకి ఒక గోల్ లేదు. అది కంపల్సరీ మన విజన్ లో అంటే నాలెడ్జ్, మినిమం బేసిక్ నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత ఆ పర్సన్ కి డ్రీమ్ బిల్డ్ చేయకోకుండా ఫీల్డ్ వర్క్ లకి వెళ్తే 100% ఆ పర్సన్ ఆగిపోతాడు. మన ఫోన్లు ఎత్తడు. చాలా మనం అతనితో నమ్ముకొని జర్నీ చేసుకొని మనం కూడా లాస్ అవుతాం. డ్రీమ్ బిల్డ్ చేయాలి. ఆ డ్రీమ్ కూడా ఆషామాషిగా పేపర్ మీద రాసుకొని నిద్రపోతూ కలలు అనేది కాదు. లేసి సాధించే విధంగా వేను కూడా చూపించాలి. మనం ఎలా చేసుకుంటే దాన్ని ఈజీగా దాన్ని సాధించగలడో, ఎలా టీం వర్క్ చేస్తే సాధించగలడో, ఎలా అప్లైన్ యూటిలైజ్ చేసుకుంటే అతను సాధించగలడో ఆ క్లారిటీ ఇచ్చినప్పుడు అతను ధైర్యంగా దాన్ని సాధించుకుంటాడు. అంతేగాని నువ్వు గోల్ రాసుకో, రాత్రి గోల్ నువ్వు కష్టపడంటే అతను కష్టపడాలనుకుంటాడు. కానీ అక్కడికి వెళ్ళేదానికి కొద్ది కష్టపడగలిగి అమ్మో నా వల్ల కాదని వస్తాడు. ఇప్పుడు ఆ మిలిటరీలో ఉండి వాళ్ళు వర్క్ చేసే వాళ్ళకి గవర్నమెంట్ ఫెసిలిటీస్ కల్పించుకోకపోతే మరి వాళ్ళు అప్పుడు ఉంటారా? డ్రీమ్ నెరవేర్చుకుందామని కూడా గవర్నమెంట్ కూడా ఫెసిలిటీస్ ఇవ్వాలి. మినిమం ఫెసిలిటీ ఇచ్చినప్పుడే వాళ్ళకి అంటే అంత శాలరీ ఇవ్వడం కానీ అక్కడ కొంత వాళ్ళకి ఫుడ్ కావచ్చు, మిగతా ఫెసిలిటీస్ అన్ని చూస్తారు. ఇక్కడ కూడా మనం ఏంటి, అతను డ్రీమ్ బిల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని రీచ్ అవడానికి ఫెసిలిటీస్, నాలెడ్జ్ మనం నేర్పించే విధానము, వాళ్ళకి ఈజీ విధానము, మన సపోర్ట్ ఫెసిలిటీ మనం చూపిస్తే అతనికి ప్రాబ్లం వచ్చినప్పుడు నీ దగ్గర వచ్చి ఒక కలిసి నీతో డెసిషన్ తీసుకుని ముందుకెళ్తాడు. అంతేగాని అతనికి ఏ ఫెసిలిటీ కల్పించుకోకుండా నువ్వే నీ డ్రీమ్ కోసం నెరవేర్చుకోవడానికి కష్టపడాలంటే కష్టపడలేడు అనమాట. అది. మూడోది వచ్చేసి లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్. ఈ 2 అయిన తర్వాత అప్పుడు మనము నువ్వు అనుకున్న డ్రీమ్ నెరవేర్చుకోవాలంటే మనం ఇలా చేయాలి అని చెప్పాలి. ఓకేనా? అక్కడ మనము చూడండి బాబు, నువ్వు ఈ డ్రీమ్ పెట్టుకున్నావు కదా, నువ్వు ఒక 6 నెలల్లో ఈ స్థాయికి వెళ్ళాలనుకున్నావు, సంవత్సరానికి ఈ స్థాయికి వెళ్ళాలనుకున్నావు, 3 సంవత్సరాలు ఈ స్థాయికి వెళ్ళాలన్నావు. కాబట్టి మనం ఈ రోజు ఏం చేయాలంటే నీ కింద నెట్వర్క్ ఫామ్ చేయాలి. నువ్వు టీం వర్క్ చేయడానికి ఒక నువ్వు లీడర్ అవ్వాలి. నేను లీడరే, నా కింద నువ్వు ఉన్నావు, నీతో పాటు నాకు చాలా మంది ఉన్నారు. నువ్వు లీడర్ అవ్వాలి కదా. నువ్వు లీడర్ అవ్వాలంటే నీ కింద సైన్యం ఉండాలి కదా. సైన్యం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ముందు లిస్ట్ రాయాలి. ఎలా లిస్ట్ రాయాలి? లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ అంటే మనం ఎలా లిస్ట్ రాయాలో మనం దగ్గరుండి రాపించాలి. మనం చేయాల్సింది 6 మందినేనండి, గుర్తు పెట్టుకోండి. క్రౌన్ డైరెక్టర్ అవ్వాలంటే కింద 6 మంది లీడర్లు తయారు చేయాలి. నేను ఇప్పుడు 3 లీడర్లు తయారు చేసుకున్నా. ఇంకా 3 లీడర్లుగా లేరు, అంత స్ట్రాంగ్ గా ఇప్పుడు అవుతున్నారు. యాక్చువల్ మధ్యలో ప్రాబ్లమ్స్ లేకపోతే ఈ పాటికి 8 మంది లీడర్లు అయ్యేవాళ్ళు, యూసీడీగా ఉండేవాళ్ళు. కానీ 3 లీడర్లు తయారు చేసుకోవడం వల్లనే ఈ రోజు ₹1,00,000 ఇన్కమ్ తీసుకుంటున్నాం.
ఓకే. కాబట్టి మనం చేయాల్సింది 6 మంది లీడర్లు. 6 మంది లీడర్ల కోసం 100 మంది లిస్ట్ రాయడము. లిస్ట్ రాసిన దగ్గర మన దగ్గరుండి ఎలా రాయించాలో, ఇలా పర్సన్ నేము, మొబైల్ నంబరు, ఇలా డీటెయిల్స్ ఇలా ఉండాలి, లిస్ట్ ఇలా ఉండాలి, సెలెక్షన్ కూడా ఇలా ఉండాలి అని మనం కొన్ని దాని మీద అవేర్నెస్ ఇవ్వాలి, నాలెడ్జ్ ఇవ్వాలి. ఇచ్చి లిస్ట్ రాయించాలి. అందులో కోల్డ్ లిస్ట్, హాట్ లిస్ట్ మన ఉంటుంది కదా. మనం చెప్తే వాళ్ళు మనం చెప్పిన తర్వాత బాగా 4 సార్లు చెప్తే వాళ్ళు, కొంతమంది మనకి ఎదురు క్వశ్చన్లు వేసి మనల్ని వెనక్కి పంపించే వాళ్ళు ఉంటారు కదా. అట్లా ఆ పర్సన్ తో కూర్చొని స్ప్లిట్ చేయాలి. ఈ పాయింట్ అంటే మనకు 7 స్టెప్స్ లో వచ్చింది కాబట్టి వెరీ సింపుల్, ఆల్రెడీ అందరికీ క్లియర్ గా ఉంది. కానీ ఈ పాయింట్ వేయకముందే ముందు విజన్ క్లియర్, టీమ్ బిల్డింగ్ అనేది 2 చాలా ఇంపార్టెంట్. ఈ 2 చాలా మంది చేయట్లేదు అంటే మిస్ అవుతున్నారు. అంటే పునాది లేకోకుండా బిల్డింగ్ కట్టాలని ట్రై చేస్తున్నారు అంతే. పర్సన్ ఐడి వేసావు, ప్రోడక్ట్ కొనిపించాం, నువ్వు లిస్ట్ రాయి అంటున్నావు అంతే. నాలెడ్జ్ నేర్చుకోవాలి. నాలెడ్జ్ లో అతను జూమ్ మీటింగ్ లో రాయడానికి కూడా ఫియర్ ఉంటది, రారు చాలా మంది. లైవ్ మీటింగ్ రావాలంటే నెలకు 1 మీటింగ్, నెలకు 2 మీటింగ్లు ఉంటాయి. ఆ 2 మీటింగ్లు ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చి ఆయన మిస్ అవుతాడు. ఆ లోపు మనం ఏం చేస్తాం, నువ్వు లిస్ట్ రాయి, లేదా నువ్వు 10 మంది కూర్చోపెట్టు, 10 మంది కూర్చోపెట్టి నేను వస్తాను అంటారు. కానీ 10 మంది కూర్చోపెట్టినప్పుడు 10 మందిలో ఒకరో ఇద్దరు ఇంట్రెస్ట్ ఉంటారు, 8 మంది నెగిటివ్ పర్సన్ ఉంటారు. ఆ నెగిటివ్ పర్సన్స్ వాళ్ళు మాట్లాడే మాటలు తట్టుకొని నిలబడే శక్తి కావాలి కదా. ఆ ఎటువంటి రిజెక్షన్స్ వస్తాయి, ఎలా ఎదుర్కొనాలి తెలియదు కదా. అదే ముందు ఇది నేర్చుకుంటే, ఓహో మా సార్ చెప్పింది ఇక్కడ జరుగుతుంది, సినిమా మా సార్ ముందే చెప్పాడు, అదే ఇక్కడ జరుగుతుంది కాబట్టి నేను కరెక్ట్ వేలో ఉన్నాను, నేను దీన్ని దాటుకొని పోవాలని ఒక ఐడియా ఉంటుంది. ఓకేనా. లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ అనేది ఎలా చేయాలనేది మనమే దగ్గరుండి మీన్స్ అంటే దగ్గరుంటే మన పక్కన కూర్చోపెట్టుకొని వాళ్ళ ఇంటి దగ్గర మనం వెళ్ళడమో, మన ఇంటి దగ్గర వాళ్ళు వెళ్ళడమో జరిగి, ఇలా రాయమ్మా, ఇలా రాయండి అని చెప్తాము. డౌట్స్ వస్తే క్లారిఫై చేస్తాము. దూరంగా ఉంటే ఫోన్ లోనే నువ్వు ఇలా రాయి, రాసిన తర్వాత నాకు లిస్ట్ పెట్టి చూస్తాను అనాలి. చాలా మంది లిస్ట్ రాసిన తర్వాత మాట్లాడంటారు. కాదు, నువ్వు లిస్ట్ పెట్టి నాకు లిస్ట్ పంపించు, వాళ్ళు ఎవరు ఏంటో నేను అలా అనాలిసిస్ చేస్తా అని చెప్పాలి. వాళ్ళు ఎవరు, ఓకే నీ కింద టీచర్ ఉన్నాడా, గవర్నమెంట్ టీచరా, ఎస్, ఇతనితో ఎలా మాట్లాడాలో నేను కొద్ది చెప్తాను, ఈ 2 మాటలు నువ్వు మాట్లాడు, తర్వాత మా సార్ మాట్లాడతారని చెప్పు. రెండోది, ఒక ప్రైవేట్ ఎంప్లాయా, ఓహో ఈ ప్రైవేట్ ఎంప్లాయీకి ఇలా ఉంటుంది లైఫ్, ఆయనకు వర్క్ హార్డ్ గా ఉంటుంది కంపెనీలోన, మన దగ్గర వర్క్ ఫ్రీడమ్ ఇలా ఉంటుంది అనే పాయింట్ అని కలుపుకొని చెప్పుకోవాలి అని కొంత ఆయన సలహా ఇచ్చి 2 నిమిషాలు మాట్లాడించి నువ్వు ఇన్విటేషన్ రిమైనింగ్ కంప్లీట్ చేయాలి. లేదంటే అతన్ని కాన్ఫరెన్స్ లో పెట్టుకొని మనం అతను మాట్లాడిన తర్వాత 2 నిమిషాలు మా సార్ మాట్లాడతాడని మనతో ఇన్విటేషన్ ఇప్పించాలి. మనం ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు అతను ఫాలో ఉండాలండి, గుర్తుని పెట్టుకోండి. లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్ అయిన తర్వాత ఇన్విటేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు మనము ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు కాన్ఫరెన్స్ లో ఉండి ఆయన వినాలి. లేదంటే దగ్గర ఒకే ఏరియాలో ఉన్నప్పుడు అతన్ని మన దగ్గర పిలుచుకొని అతని దగ్గరికి వెళ్ళడము, లేదంటే ఆయనతో పాటు మనం వెళ్ళి మనం చెప్పేటప్పుడు అతను శ్రద్ధగా వినాలి. అంటే అతను కూడా ఓహో గవర్నమెంట్ టీచర్ కి అయితే మా సార్ ఇలా చెప్తున్నాడు, ఒక ప్రైవేట్ ఎంప్లాయీకి అయితే ఇలా చెప్తున్నాడు, ఒక బిజినెస్ మ్యాన్ కి అయితే ఇలా చెప్తున్నాడు, ఒక టీచర్ కి అయితే ఇలా చెప్తున్నాడు, లేదంటే ఒక హౌస్ వైఫ్ కి ఇలా చెప్తున్నాడు, ఒక ఫార్మర్ కి అయితే ఇలా చెప్తున్నాడు అని ఈ డిఫరెన్స్ ఆయన అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసే విధంగానే మనం మాట్లాడాలి. అంతే నువ్వు నాకు లిస్ట్ పంపించు, ఫోన్ నెంబర్ పంపించని నేను వాళ్ళతో మాట్లాడి ఐడియాలు వేసాను, నేను కింద మాట్లాడి ఐడియాలు వేసాను చూడు నువ్వు చూసుకో అంటే అతనికి మాట్లాడమే తెలియదు, కింద ఉన్న ఎవరినో వచ్చిన ఎలా హ్యాండిల్ చేస్తాడు కదా. కాబట్టి అతనితో వర్క్ చేపిస్తూ అతను ఎక్కడైతే స్లో అవుతున్నాడో అక్కడ మనం పుష్ చేసుకోవాలి, అతను కొద్ది నేర్పించుకోవాలి. ఎప్పుడైతే ఒక 100 మంది ఉన్నప్పుడు నువ్వు ఒక 10 కేటగిరీ పీపుల్స్ ని నువ్వు డిఫరెంట్ కేటగిరీ పీపుల్స్ తో అతని ప్రెజెన్స్ పెట్టుకొని ఇన్విటేషన్ చెప్తే రిమైనింగ్ 90 మంది ఆయన మాట్లాడుకుంటాడు. కానీ ఈ 10 మంది కానీ 20 మంది కానీ 30 మంది కానీ ఆయన దగ్గర నంబర్లు తీసుకొని నువ్వే మాట్లాడే ఉంటాయి, ఆయనకి ఏం తెలియదు, మిగతా 70 కూడా నువ్వే మాట్లాడుకోవాలి. మాట్లాడినంత మాత్రమే కాదు, తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు నడిపించుకునేది కూడా నువ్వే. ఆ క్యాండిడేట్కి ఏం తెలుసు, అతను ఒక డమ్మీ అయిపోతాడు. కాబట్టి ఇక్కడ మనం చేస్తున్నది ఏంటి, మనమే కొంతమంది ఫోన్ నంబర్ తీసుకొని మాట్లాడుతూ ఉంటాం, నేను పలానా వ్యక్తితో మాట్లాడినాను అంతా ఓకేలే అంటాము. ఇది కరెక్ట్ కాదు. ఒక పర్సన్ లిస్ట్ రాసేటప్పుడు ఎలా రాయాలో అని క్లారిటీ ఇచ్చి రాసిన తర్వాత చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత కూడా మనం చెప్పిన వాళ్ళతో ఆయన ఫస్ట్ మొదలెట్టాలి. మనం అనాలిసిస్ చేయాలి ఆ లిస్ట్ ని, ఎక్కడ ఎవరు చెప్తే ఇతను సక్సెస్ అవుతుందో ఆయనకు ప్లానింగ్ ఇవ్వాలి. అలాగే ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు కూడా ఎవరికి ఎలా చెప్పాలో మనం మాట్లాడేటప్పుడు అతను మన దగ్గర ఉండాలి. కాన్ఫరెన్స్ వాళ్ళు దూరం ఉండాలనుకో, నేను హైదరాబాద్ లో ఉన్నాను, లక్ష్మి గారు గుంటూరులో ఉన్నారు, ఆమె తెలిసిన ఆమె ఒంగోలులో ఉంది, మళ్ళీ ఒంగోలు అమ్మాయితో నేను డైరెక్ట్ మాట్లాడకూడదు. కానీ లక్ష్మి గారిని కాన్ఫరెన్స్ లో పెట్టుకొని లక్ష్మి గారు ఫస్ట్ 2 నిమిషాలు మాట్లాడి మా సార్ మాట్లాడతాడు, మనం చెప్పాను కదా బిజినెస్ గురించి, కొద్దిగా నీకేమైనా డౌట్ ఉంటే అడుగు, సార్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి అమ్మాయి నాకు హ్యాండ్ ఓవర్ చేస్తే అప్పుడు ఆమెను పరిచయం చేసుకొని నేను ఇలా మొత్తం అంతా ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్న సమాధానం చెప్పినప్పుడు ఈ లక్ష్మి గారు వినాలి. మొత్తం విన్నప్పుడు కొంత నాలెడ్జ్ వస్తుంది,
ఒక వ్యక్తిని ఎలా ఎదుర్కొనాలో కూడా క్లారిటీ వస్తుంది. ఈ ఇన్విటేషన్ లో ఈ ప్రొసీజర్ జరగాలి, జరిగితేనే మనం సక్సెస్ అవుతాం. మనం ఏంటి 6 మంది ఒక వ్యక్తిని లీడర్ గా తయారు చేయాలంటే మనం టైం కేటాయించాలి. అప్లైనర్ కూడా నువ్వు తెచ్చుకో, జనాలు తెచ్చుకో, లేదంటే ఐడియా వేసిన తర్వాత ఏం చేస్తారంటే నువ్వు 10 మందిని విజయవాడలో వైఎస్ఆర్ గారు మీటింగ్ పెట్టారు, నువ్వు 10 మందిని తెచ్చుకో, నువ్వు చేసేది ఏం లేదు, నువ్వు ఐడియా వేసావు కదా, నువ్వు జనాలు తెచ్చుకుంటారు. ఆయన జనాలు కష్టపడి తెచ్చుకుంటాడు. 20 మంది చెప్తే 2 వస్తారు. ఆ 2 క్లాస్ అయిన తర్వాత డుమ్మాలు కొట్టేస్తారు. ఆయన ఎలా నిలిపెట్టుకోలేని తెలీదు, ఏం చెప్పాలో తెలీదు. ఇతను అనుకుంటాడు కొత్తగా వచ్చిన నేను ఇంత కష్టపడి 20 మంది చెప్తే 2 వచ్చారు, 2 అక్కడ వచ్చి నేను డబ్బులు కట్టుకొని భోజనాలు పెట్టించి తీసుకొచ్చాను. తీరా ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో మా ఆవిడ వద్దన్నారు, మా బాబాయ్ వద్దన్నారు, మా వాళ్ళ దాంట్లో కట్ట ఆల్రెడీ మా వాళ్ళు జాయిన్ అయ్యారంట, ఈ కారణాల చేత వాళ్ళు ఆగిపోతారు. అప్పుడు ఈయన నిరుత్సాహానికి గురవుతాడు. అలా కాకోకుండా మనమే ఇన్విటేషన్ లో కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి అతని కింద కొంత టీం వచ్చే విధంగా, ఒక 2-3 వచ్చే విధంగా మనం సపోర్ట్ చేస్తే మిగతా వాళ్ళతో అతనితో మాట్లాడతారు. అవసరం ఉన్న చోట నీ సపోర్ట్ తీసుకొని అక్కడ అతను ధైర్యంగా ముందుకు నడుస్తాడు, నీతో కలిసి టీం వర్క్ చేస్తాడు. దట్ ఈస్ ద ఇన్విటేషన్. ఈ ఇన్విటేషన్ ఇలా జరగకపోతే మనం 100% ఫెయిల్యూర్ అవుతాం. నెక్స్ట్ ప్రెజెంటేషన్. మనం ఇన్విటేషన్ ఇచ్చాము, ఆయన కింద జనాలు జాయిన్ చేసాము, ఇంకా తర్వాత క్లాసులు చెప్పాలి. ఏంటి, ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత మాకు పూర్తిగా క్లాస్ చెప్తే మేము ఆలోచిస్తామంటారు. ఆ తర్వాత మనం ఏం చెప్తాం, దూరంగా ఉంటే జూమ్ మీటింగ్ల ద్వారా చెప్తాం, దగ్గర ఉంటే లైవ్ లో వెళ్ళి చెప్తాం. చెప్పేటప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తాడు, సపోజ్ నా కింద సురేష్ ఉన్నాడు, సురేష్ అతను ఒక 10 మందిని పెట్టుకున్నాడు, ఆల్రెడీ ముందు ఇన్విటేషన్ చెప్పాము, ఓకే సార్ మీరు పలానా రోజు రాండి మేము ప్లాన్ చేసుకుంటామన్నారు. ఇన్విటేషన్ చెప్తున్నా, ఇన్విటేషన్ అయిన తర్వాత క్లాస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అక్కడ జనాల్ని కూర్చోబెట్టింటారు కదా, ఇతను ఒక పెద్ద హీరోలో ఫీల్ అవుతుంటాడు. జనాలు కూర్చోబెట్టిన అతను మా సార్ వచ్చాడు, ఇతను క్రౌండ్ అయితే ఇన్కమ్ తీసుకుంటున్నాడు, క్లాస్ చెప్తాడని చెప్పేస్తే మనమే తీసుకొని చక్కగా క్లాస్ చెప్తాం, వాళ్ళు శ్రద్ధగా వింటుంటారు. అతను ఒక హీరోలో ఏమవుతుందంటే బయట ఎక్కడో తిరుగుతూ ఉంటాడు, ఇంకోటితో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఈయన ఏం చెప్తుంటాడో ఆయన తెలియదు. ఎన్ని సంవత్సరాలైనా క్లాస్ చెప్పడానికి ఈయనే రావాలి. ఎన్ని చోట్ల వస్తాడైనా ఇంకా 6 లెగ్గుల్లో ఒక్కొక్కరు 10 మంది ఉంటారు, 60 మంది క్లాస్ చెప్పాలంటే ఎక్కడ చెప్తాడు? అక్కడ చెప్పేదానికి ఇక్కడ మిస్ అవుతారు, ఇక్కడ చెప్పేదాళ్ళు అక్కడ మిస్ అవుతారు. కాబట్టి మనం ఏం చేయాలి, మనం గనక ఎక్కడైనా ఎవరికైనా ప్రెజెంటేషన్ ఇచ్చేప్పుడు మన పక్కన శ్రద్ధగా వినాల. ఫోన్లు పక్కన పెట్టి ఈ పర్సన్ మన కింద ఉన్న పర్సన్ ఉంటాడు కదా, ఆ పర్సన్ ని మనం పక్కన కూర్చోపెట్టుకొని నేను చెప్తున్నా చూడు విను, చాలా జాగ్రత్తగా ఉండు, నేను 6 మెంబర్స్ చెప్తాను లేదా 10 మంది చెప్తాను, 11 వ్యక్తి నువ్వే క్లాస్ చెప్పాలి. అమ్మో నాకు చాలా భయం, నీకే అంటే భయం అన్నప్పుడు నువ్వే చెప్పాలి, నాకు సంబంధం లేదు నువ్వే అని అధైర్యపరచొద్దు. పర్వాలేదు, నువ్వు శ్రద్ధగా విను, నీకు చెప్పడం నేర్పిస్తాను. ఈ రోజు నేను వచ్చి నీ క్లాస్ చెప్తా ఉంటే లేదా నీకు వీళ్ళు క్లాస్ చెప్తుంటే వాళ్ళందరూ నన్ను ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నారో, ఈ రెస్పెక్ట్, ఈ గ్రేట్నెస్, ఈ ఐడెంటిటీ నీకు కావాలి కదా. ఎప్పుడు నేను చెప్తుంటే నీకేం వాల్యూ ఉంటుంది, నువ్వు కూడా ఒక గొప్ప వ్యక్తి కావాలి కదా, నీ టీంకి ఒక మంచి లీడర్ అవ్వాలి కదా అని ఒక ఇన్స్పిరేషన్ అతనిలో ఇచ్చి నేర్చుకుంటే అతనికి ఎన్ని రకాల బెనిఫిట్లు ఉంటాయో తెలియపరిచి అతను నేర్చుకోవడానికి అతని మైండ్ నువ్వు ఫస్ట్ ఓకే చేసి కొద్ది చేయాలి. తర్వాత ఒక 10 రోజులు క్లాస్ అయిన తర్వాత 11 క్లాస్కి వెళ్ళినప్పుడు అతను ఎంతవరకు చెప్తారో ఫస్ట్ మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. కొంత బేసిక్ చెప్పు, నేను తర్వాత కంటిన్యూ చేస్తాను. అలా కొద్ది రోజుల తర్వాత ఆయన క్లాస్ చెప్పేటప్పుడు మనమే పక్క నుండి వినాలి, ఎలా చెప్తున్నాడు, ఎక్కడైనా తప్పులు చెప్తున్నాడా లేదా అధైర్యపడుతున్నాడా చూసి అతన్ని పర్ఫెక్ట్ చేయాలి ప్రెజెంటేషన్ చెప్పడం. అప్పుడు తర్వాత నువ్వు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా వాళ్ళే క్లాసులు చెప్పేసుకుంటారు. ఈ రోజు నేను చేసింది అదే కదా, నా కింద చాలా మందికి క్లాసులు చెప్పడం నేర్పించాను కాబట్టి మళ్ళీ నేను అందరికి వెళ్ళి చెప్పాల్సిన పని లేదు. ఒక లీడర్స్ కి జూమ్ లో చెప్తే ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియాలో లైవ్ లో క్లాసులు చెప్పుకోగలుగుతున్నారు. అన్ని ఏరియాలకు వచ్చి నేనే క్లాస్ చెప్పాలంటే చెప్పగలనా? చెప్పలేను. కాబట్టి ఆటోమేటిక్ గా అక్కడ డూప్లికేషన్ బ్రేక్ అవుతుంది. నా కింద నేను ఫస్ట్ నేర్చుకున్నాను, అది కింద నేర్పిస్తున్నాను. నేను కొత్త విషయం నేర్చుకున్నాను, నా కింద నేర్పిస్తున్నాను. కొంతమంది లీడర్లు వాళ్ళ కింద నేర్పిస్తున్నారు కాబట్టి నా టీము ఆ మాత్రం పెరిగి ఆ మాత్రం ఇన్కమ్ రావడం అనేది జరుగుతుంది. మరి ప్రెజెంటేషన్ లో మనం కంపల్సరీ అతను నేర్చుకుంటే తనకి ఎన్ని బెనిఫిట్లు ఉంటాయో అవన్నీ మనం చెప్పాలి. నేర్చుకునే విధానంలో కూడా మనం చిన్నగా అలవాటు చేయాలి. ఒకేసారి నీదే రెస్పాన్సిబిలిటీ అని చెప్పొద్దు. అలా చెప్తే మరి ఏమైనా నేర్చుకోమని చెప్తే భయపడి ఆపేస్తారని చెప్పి కూడా వదిలేదు. అతన్ని చిన్నగా స్టెప్ బై స్టెప్ మాట్లాడడం అలవాటు చేసుకొని కొద్ది ప్రెజెంటేషన్ స్కిల్స్ అతనిలో నేర్పిస్తే మనము అతని కింద ఉన్న 1,00,000 మందికి మళ్ళీ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అతను నేర్పించకపోతే ఆయన కింద ఉన్న 100 మంది కానీ 1000 మందికి కానీ మనం వెళ్ళి చేయాలంటే అది పాసిబుల్ కాదు. వర్క్ మూవ్ అవ్వదు, టీం పెరగదు. నెక్స్ట్ ప్రైమరీ ఫాలో అప్. ఇతన్ని లిస్ట్ ఎలా రాయాలో నేర్పించాం. ఫస్ట్ ఏం చేశాం, ఎందుకు వెస్టేజ్ చేయాలి, వెస్టేజ్ లో చేయాలంటే ఎలా చేయాలో అన్ని నేర్పించిన తర్వాత అతనికి ఒక డ్రీమ్ బిల్డ్ చేసాం. అతను ఎందుకు కష్టపడాలి, ఎందుకు భరించాలి అంటే
తనకున్న ఏం సాధించుకోవాలనుకుంటున్నాడో తనకు ఒక టార్గెట్ గుర్తు చేసి ఇది ఈ టైంలో నువ్వు సాధించాలంటే ఇలా కష్టపడాలి, నిలబడాలని చెప్పాము. తను కూడా తన కుటుంబం కోసం, తన డ్రీమ్స్ కోసం నిలబడడం రెడీ అయ్యాడు. అప్పుడు లిస్ట్ ఎలా రాయాలో దగ్గరుండి రాయించాం, లేదా ఫోన్ లో వివరంగా చెప్పి రాయించాం. అతను రాసిన లిస్ట్ అనలైజ్ చేశాము. ఆ లిస్ట్ ఎలా రాయాలో నేర్పించాం కాబట్టి తన కింద తను రాయించుకుంటాడు. లేదు నువ్వు చెప్పు, నీకు తెలిసిన నాకు ఫోన్ నెంబర్ పంపించు అంటాం. ఒకటి లిస్ట్ రాయమని చెప్పాం, నువ్వు నాలుగు తెలిసిన వాళ్ళకి ఫోన్ నెంబర్ పంపించి నేను మాట్లాడుతా అంటాడు. అతను ఫోన్ నెంబర్ పంపిస్తాడు. మరి ఆయన కింద ఉన్న వాళ్ళు ఏం చెప్తారు, ఈయన ఫోన్ నెంబర్ పంపిస్తే ఈయన మాట్లాడతాడు, తెలీదు, ఆడి బ్రేక్ అవుతుంది. అందుకోసం అతనికి ఎలా లిస్ట్ రాయాలో నేర్పించాం కాబట్టి తన కింద ఉన్న వాళ్ళకి ఆయన నేర్పించుకుంటాడు. తర్వాత ఇన్విటేషన్ ఎలా చెప్పాలో ఒక 15 మందికి చెప్తూ అతనితో చెప్పిస్తూ అతన్ని పర్ఫెక్ట్ గా ఇన్విటేషన్ చెప్పడం నేర్పించాం కాబట్టి తన కింద ఉన్న వాళ్ళకి ఆయనే నేర్పించుకుంటాడు. ఆయన తెలుసు కాబట్టి నువ్వు వెళ్ళాల్సిన అవసరం. నువ్వు ఈ 10 మంది చెప్తావు కానీ ఆయన 100 మందికి, తన కింద 10 మందికి చెప్తాడు. ఆయన కింద ఉన్న 100 మందికి మనము చెప్పలేము, నేర్పించలేము. నెక్స్ట్ ప్రెజెంటేషన్ కూడా మనమే అందరికి చెప్పాలంటే పాసిబుల్. కొంతమంది నేర్పిస్తే నాకు ఎక్కడ వాల్యూ తగ్గుతుందో కూడా కొంతమంది అనుకుంటారు. నేనే అందరికంటే గొప్పగా ఉండాలని కూడా కొంతమంది తన దగ్గర ఉన్న నాలెడ్జ్ ని, స్కిల్స్ ని దాచిపెట్టుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఎప్పుడు ఎదగలేరు, ఏదో రోజు బోల్తా పడతారు. తన దగ్గర ఉన్నది ఎంత పంచితే విద్య అంత మనకి ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఎవరు అలా దాచుకోవద్దు. తన కింద ఉన్న వాళ్ళకి బాగా నేర్పించే ప్రయత్నం చేస్తే మనకే చాలా శ్రమ తగ్గుతుంది, బాధ్యత తగ్గుతుంది, బరువు తగ్గుతుంది. అలాగే మరి క్లాస్ చెప్పిన తర్వాత మరి మనం ఇవ్వడం మొదలెట్టాం కాబట్టి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ఎలాంటి వాళ్ళు వస్తారు, చాలా తెలివైన వాళ్ళు వస్తారు, చాలా కంపెనీలో పనిచేసిన వాళ్ళు వస్తారు, మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వస్తారు. మరి వాళ్ళందరూ క్లాస్ చెప్పేది అయిపోయిన తర్వాత 100 రకాల క్వశ్చన్లు వేస్తారు. ఆన్సర్లు చెప్పడం రావాలి కదా, ఆ ఆన్సర్లు చెప్పడం రాకపోతే మళ్ళీ అక్కడ ఆయన బ్రేక్ అవుతాడు. కాబట్టి మనము కొద్ది రోజులు క్లాసులు చెప్పినప్పుడు ఆయన క్లాస్ చెప్పిన తర్వాత వాళ్ళు వేసే ప్రశ్నలకి అతను సమాధానం చెప్పగలుగుతున్నాడు లేదా, లేకపోతే వెంటనే మనం కవర్ చేసుకొని మనం సమాధానాలు చెప్పితే ఆ వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానాలు ఎలా చెప్తున్నామో ఇతను దగ్గరుండి నేర్చుకుంటాడు. అది ప్రెజెంటేషన్ చెప్పడం అంతా ఒక ఎత్తు అయితే, ప్రెజెంటేషన్ చెప్పిన తర్వాత 10 నిమిషాలు, పావు గంట మాట్లాడుతుంటారు టీంతో. ఎలా ఉంది, మీకు ఏం అర్థమైంది, ఎలా అనుకుంటున్నారు, మరి చేసుకోవాలనుకుంటున్నారా, చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక క్వశ్చన్ వేస్తారు. దీంట్లో డబ్బు ఎలా వస్తుందనో, లేకపోతే ఇది గ్యారెంటీ ఏంటనో, ఇట్లా రకరకాల క్వశ్చన్ వేస్తారు. మరి దాంట్లో మేము చాలా చేసి మోసపోయాం, దాంట్లో కూడా ఇలానే చెప్పారు, అక్కడ కారు వస్తుందన్నారు అని 100 రకాల క్వశ్చన్ వేస్తారు. మళ్ళీ చేసినప్పుడు సరే సార్ మీకు చెప్పాల్సిందైతే అంతే చెప్పాం, మీ ఇష్టం అంటే వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వరు. లేదు సార్ దానికి దీనికి డిఫరెన్స్ ఇది, ఇలా దానికి దీంట్లో ఇలా చేసుకుంటే ఇలా గ్రేట్కి వెళ్తావు, పోనీ నువ్వు అక్కడ ఇలా నేను లాస్ పడ్డావు, నేను వెస్టేజ్ లోనే జాయిన్ అయినానండి, నేను చాలా చేసిన ట్రై చేసినా ముందుకు వెళ్ళలేకపోయానండి అంటాడు. మరి అక్కడ ఏంటి లోపం అని చెప్పగలగాలి. మీ అప్లైనర్ పరిస్థితి ఏంటి, మీకు అప్లైనర్ దగ్గర ఉన్నాడా, ఆల్రెడీ ఆయన నాలెడ్జ్ ఉందా, ఆయన నేర్పిస్తున్నాడా, అదే ఒక మీటింగ్ రమ్మంటున్నాడా, నువ్వు ఏది మిస్ అయినావు, ఇంతకు ముందు నువ్వు ఇది మిస్ అయ్యావు, ఇప్పుడు ఈ వే కాకుండా ఈ వేలో ఇలా చేసుకుంటే మనం ముందుకెళ్ళొచ్చండి అని సానుకూలంగా నవ్వుతూ స్మైల్ ఇస్తూ మనం వివరంగా చెప్పినప్పుడు ఆ వ్యక్తి మన మాట విని సరే సార్ ఇక్కడ నేను ఐడియా వేసుకొని చేసుకుంటా అంటాడు. అలా ఎస్ అనిపించుకోవాలి. అక్కడ మీటింగ్ అయిన తర్వాత ఆ వ్యక్తులతో ఎస్ అనిపించుకోవాలి. ఆ టాలెంట్ లేకపోతే, ఆ స్కిల్స్ లేకపోతే మనం సక్సెస్ అవ్వలేం. ప్లాన్ అంతా చెప్పి ఎక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ వెళ్ళి వాళ్ళకి 3 గంటలు అరసరి చెప్పి గొంతు నొప్పి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరంత వాళ్ళు సరే సార్ ఇంటికి వెళ్ళిన తర్వాత కాల్ చేస్తానని చెప్పి ఎవరంత వాళ్ళు వెళ్ళిపోయి ఎవరు కాల్ చేయకపోతే ఇంక ఉపయోగం ఏంటి. కానీ అక్కడ క్లాస్ అయిన తర్వాత ఆ వ్యక్తి ఇన్స్పైర్ అయ్యి సార్ నాకు ఖచ్చితంగా ఐడి ఇవ్వండి సార్, నేను ఐడి చేసుకుంటాను సార్, నేను కూడా ఖచ్చితంగా చేసుకుంటాను సార్ అని అనిపించుకోవాలంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఈవెన్ ప్రశ్నలు తెలియని వాళ్ళని మోటివేట్ చేయాలి. ఇంత ఈజీ ఆపర్చునిటీని ఎవరైనా వదులుకుంటారా? ఓకేనా, ఇది ఉపయోగించుకుంటే నీ లైఫ్ ఇంత అద్భుతంగా ఉంటుంది. పర్సనల్ గా ఆ పర్సన్, ఒక రైతుకి అయితే అతనికి ఎలా లైఫ్ ఉంటుందో, ఒక హౌస్ వైఫ్ అయితే ఇలా ఉపయోగించుకుంటే ఎలా లైఫ్ ఉంటుందో, అక్కడ ఒక 2 నిమిషాలు ఆ పర్సన్ టు పర్సన్ మాట్లాడి ఐడీలు వేసుకోవడం, కోకై చేయించుకోవడం ప్రైమరీ ప్రాబ్లం. ఇది రావాలి. అది రాకపోతే ఖచ్చితంగా మనము సక్సెస్ అవ్వలేము. అంత చేసి కూడా ఎవరంత వాళ్ళు కామ్గా ఇంటికి వెళ్ళిపోతారు, ఎవరు జాయిన్ అవ్వరు, మనం చేసిందంతా వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ ఫాలోఅప్. ఇంత చేసి ఇక్కడ దాకా ఓకే చేసుకున్నాము. కొంతమంది ఐడీలు వేసుకుంటారు, కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఆధార్ కార్డు పంపిస్తామంటారు, కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు చెప్తాం సార్, రేపు డెసిషన్ తీసుకొని మేము స్టార్ట్ చేసుకుంటామంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఐడి వేసుకున్న వ్యక్తి ఫోన్ ఎత్తారండి. ఇంపార్టెంట్ రిపోర్ట్ ఉంది, హైకోర్టు, లాయర్ ఫోన్ చేశాడు. సరే, ఇక్కడ సెకండరీ ఫాలోఅప్ అంటే
ఆల్రెడీ క్లాస్ విని ఐడీలు వేసుకోవడానికి ఓకే చేసుకొని కొంతమంది ఐడీలు వేసుకున్న తర్వాత వెళ్ళినప్పుడు, ఓకేనా, వెళ్ళినప్పుడు వాళ్ళు తిరిగి రెస్పాండ్ అవ్వరు. చాలా మంది ఆగిపోతూ ఉంటారు. ఒక హస్బెండ్ క్లాస్ వినేసి ఇంటికి వెళ్తే భార్య వాళ్ళని నెగిటివ్ చేస్తున్నారు. భార్య క్లాస్ వింటే భర్త వద్దంటున్నారు. పిల్లలు వింటే తల్లిదండ్రులు వద్దంటున్నారు. వీళ్ళు లేదు భార్య భర్తలు ఇంటికి వెళ్తే పక్కనింటి వాళ్ళు చాలా వాళ్ళకి నెగిటివ్ చెప్పినప్పుడు వీళ్ళు ఆగిపోతుంటారు. కానీ వెంటనే విత్ ఇన్ మనం ఒక 2 to 3 days లో వాళ్ళకి మళ్ళీ కాల్ చేసి వాళ్ళు మనకి రిప్లై ఇచ్చే ఆన్సర్ ను బట్టి వాళ్ళు ఎక్కడ నెగిటివ్ అయ్యారో తెలుసుకొని అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళో లేదా ఫోన్ ద్వారానో వాళ్ళని సముదాయించుకొని వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి మళ్ళీ వాళ్ళని రీస్టార్ట్ చేయించుకునే విధానాన్నే సెకండరీ ఫాలోఅప్ అంటారు. ఇది కూడా నేర్పించాలి మన కిందకు వ్యక్తి. నేను ఇవన్నీ నేర్పించుకుంటూ రావాలి మన కింద వ్యక్తి. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు నాలో ఆల్రెడీ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి నా కింద ఉన్న వాళ్ళు నేర్పించుకోవాలి. నేను ఆల్రెడీ లీడర్, నా కింద ఉన్న వాళ్ళు లీడర్లు తయారు చేయాలి. మరి ఇప్పుడు మన మీటింగ్ లో ఉన్న 100 మంది కానీ 150 మంది కానీ 200 మంది కానీ మీటింగ్ లో లేని కొంతమంది లీడర్లు కానీ ఆల్రెడీ లీడర్స్ అయితే ఇవన్నీ వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి నేర్పించాలి. నేర్పించకపోతే ఇప్పుడు ప్రతి చోట మీటింగ్ చేసిన తర్వాత 10 మంది వచ్చారు, 4 ఫోన్లు ఎత్తట్లేదు సార్, వాళ్ళు వద్దంటున్నారు సార్, అందరితో మళ్ళీ నేనే మాట్లాడాలంటే అవుతుందా? పోనీ మీరే మాట్లాడాలంటే అవుతుందా? కాదు కదా. ఎవరి ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఈవెన్ మీటింగ్ అయిపోయిన తర్వాత 2-3 days లో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని ఆల్మోస్ట్ వాళ్ళని మళ్ళీ రీట్రైన్ అప్ చేసుకొని ఎడ్యుకేట్ చేసుకొని లేదా మోటివేట్ చేసుకొని వాళ్ళకున్న ఎక్కడ ధైర్యపడుతున్నారో, సార్ వీళ్ళు డబ్బులు కట్టమంటారంటారా, ఇంతకుముందు వీళ్ళకి డబ్బులు కట్టి నష్టపోయినారంటే లేదమ్మా దానికి దీనికి డిఫరెంట్ ఇది, అందువల్ల ఇక్కడ మీకేం నష్టం లేదు, అది వేరు ఇది వేరు, ఓకేనా. మా హస్బెండ్ వద్దంటున్నారు సార్ అంటే హస్బెండ్ తో మాట్లాడాలి. సార్ మేడం గారు వచ్చి క్లాస్ విన్నారు, చేసుకుంటా అన్నారు, మేడం గారు కూడా కంఫర్టబులే, కానీ మీరు వద్దంటున్నారని కొద్దిగా మేడం ఆలోచిస్తున్నారు, మీరు ఎక్కడ ఇబ్బంది అని ఆలోచిస్తున్నారు సార్ ఇక్కడ మీకు అని అతను ఒపీనియన్ తీసుకోవాలి. మీ ఒపీనియన్ సార్, దీని గురించి మీకు ఏమన్నా ఆల్రెడీ నాలెడ్జ్ ఉందా, లేకపోతే దీని గురించి ఏంటి అన్నప్పుడు లేదండి అని కొంత మనం రెస్పెక్ట్ గా మంచిగా మాట్లాడితే వాళ్ళు కూడా మంచిగా మాట్లాడతారు. వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడ్డారో చెప్తున్నప్పుడు అప్పుడు వాళ్ళని మనము కరెక్షన్ చేసి ముందుకు నడిపిస్తే, సార్ దానికి దీనికి డిఫరెంట్ ఇది, మేడం గారు ఎక్కడ బయట రావాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉండి చేసుకోవచ్చు, మేము ఇట్లా జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం, ఇంట్లో ఉండి వాళ్ళు ఫ్రీ టైమ్ లో నేర్చుకోవచ్చు, ప్రొడక్ట్స్ కూడా ఇలా ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా మీరు ఇలా తెచ్చుకోవచ్చు, అలా వాళ్ళకి ఇద్దరు కలిసి ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనేది అతనికి మనము మంచి క్లారిటీ ఇస్తే అతన్ని కన్విన్స్ చేయాలి, అతనుకున్న ప్రశ్నలు కన్విన్స్ చేయాలి, అతనుకున్న సందేహాలు కన్విన్స్ చేస్తే అప్పుడు వాళ్ళ భార్యకు అతను పర్మిషన్ ఇస్తాడు. ఆ తర్వాత చిన్నగా ఆవిడ వర్క్ స్టార్ట్ చేస్తుంది, ఫ్యూచర్ లో ఎదురు చేస్తారు, ఓకేనా. ఒకవేళ వైఫ్ వద్దన్నప్పుడు మీ ప్రొడక్ట్ తీసుకెళ్ళినా నేను వాడినట్టదు మేడం, అప్పుడు ఏం చేయాలి, మేడం గారితో మాట్లాడాలి, మేడం కి ఒక ధైర్యం చెప్పాలి, లేదండి ఈయన ఇట్లాంటి దాంట్లో చాలా దానిలో డబ్బులు కట్టి నష్టపోయాడు, ఇప్పటికీ మేము చాలా నష్టపోయిన ఉంటారు, లేదమ్మా దానికి దీని డిఫరెంట్ అని ఆమెతో మాట్లాడి ఆమె కన్విన్స్ చేయాలి. చేసినప్పుడు దాన్ని సెకండ్ ఫాలో అప్ అంటారు. ఆ కన్విన్స్ చేయకోకుండా నువ్వు ఇటు చెప్పడము, వాళ్ళు ఎస్ అనుకోవడం, ఇంటికి వెళ్ళడము, నో అనడము, నువ్వు గల్లీలు తిరుక్కుంటూ చెప్తూనే ఉంటావు, జనాలు ఇలా వింటూనే ఉంటారు, అలా వెళ్ళిపోతూనే ఉంటారు, ఫైనల్ గా నో రిజల్ట్. కాబట్టి ప్రతి మీటింగ్ లో నువ్వు క్లాస్ చెప్పావంటే 10 మంది వస్తే 10 మంది వింటే 10 మంది ఎస్ అనిపించేలా ఉండాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత నో అన్నా కూడా తిరిగి ఎస్ అనిపించేలా ఉండాలి. దట్ ఈస్ ద సెకండరీ ఫాలో అప్. ఇది మనం నేర్చుకోవాలి, నాకు రావాలి, తర్వాత మన కింద ఉన్న రావాలి, ఇలా మీరు కూడా నేర్చుకోవాలి. ఇందులో ఎవరైనా ఈ క్లారిటీ లేకపోతే, ఈ టాలెంట్ లేకపోతే నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ఉంటే చక్కగా మీ కింద ఉన్న అవన్నీ నేర్పించండి. ఎంతమంది నేర్పించాలంటే ఎవరికి వాళ్ళే ఈచ్ లెగ్ లో ఒక పర్సన్ తయారు చేసుకోండి. అద్భుతంగా మీలాంటి లీడర్ని 6 మంది తయారు చేసుకోండి. మీరు లీడర్ గా మారండి, మీలాంటి వ్యక్తులు తయారు చేయండి. నేను లీడర్ గా మారాను, నాలాంటి వ్యక్తులు తయారు చేసుకుంటున్నాను. నేను లేకపోయినా నేను చేయగలిగిన పనులన్నీ నా టీం చేయగలుగుతున్నారు. అలా మీరు కూడా అలా కింద ఉన్న వాళ్ళని తయారు చేసుకోవాలి. మరి నా కింద ఉన్న వాళ్ళు చదువులేని వాళ్ళు అంటే చదువు లేదు, ఆ చదువు లేని వ్యక్తి ద్వారా చదువుని వ్యక్తి వస్తాడు, అక్కడ దాకా నువ్వు నిలబడాలి. ఒక మేడం వచ్చింటది, హౌస్ వైఫ్ గా ఉంటది, కానీ ఆమెకి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు, పర్వాలేదు, ఆ మేడం తో కలిసి కొంత వర్క్ చేయండి, టీం వర్క్ చేయండి. టీం వర్క్ చేస్తే ఒక అద్భుతమైన వ్యక్తి వస్తాడు కింద, ఆ మేడం తెలిసిన వాళ్ళ అక్క కొడుకో లేదంటే బామర్దో లేదా ఇంకోరో తమ్ముడో ఎవరెవరు వస్తారు, ఆ వ్యక్తి నువ్వు కోరుకున్న డ్రీమ్స్ నెరవేరుస్తాడు. కానీ ఈమె వేస్ట్ అని తీసేసుకుంటే వెళ్ళొద్దు. మంచి వ్యక్తి అంటే ఒక లెగ్ లో ఒక మంచి వ్యక్తి వరకు వచ్చేంత వరకు నువ్వు అద్భుతంగా కష్టపడాలి. అది 5 మంది డౌన్కి వెళ్ళిన తర్వాత వస్తారో 10 మందికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. నేను నా కింద 3 లెగ్ లో మమత గారు రావడానికి దాదాపు 2.5 సంవత్సరాలు వెయిట్ చేశాను. మరి మహేష్ గారు వచ్చిన తర్వాత ఆ లెగ్ సెట్ అవడానికి 1 year పట్టింది. ఫస్ట్ లెగ్ లో లక్ష్మి గారు వచ్చారు,
బై లక్ మధ్యలో నేను ఒక వ్యక్తిని స్టార్ డేటర్ చేసుకున్నాను, ఆ వ్యక్తి ఆగిపోయాడు, కానీ లక్ష్మీకాంత్ తయారు చేసుకున్నా నేను. అలా మీరు కూడా మన కింద ఈచ్ లెగ్ లో ఒక వ్యక్తి మీద ఫోకస్ పెట్టండి. ఆ లెగ్ లో ఉన్న వాళ్ళందరి మీద ఫోకస్ పెట్టద్దు. ఒక వ్యక్తిని ముందు లీడర్ గా తయారు చేసుకుంటే ఆ వ్యక్తి ఇంకొక 6 మందిని తయారు చేస్తాడు. ఆ 6 మంది 36 మంది తయారు చేస్తారు. 36 మంది 216 మందిని తయారు చేస్తారు. నీకు ఈచ్ లెగ్ లో పనిచేసే వాళ్ళు ఒక 500 మంది ఉంటే నీకు అద్భుతంగా ₹1,00,000 సాలరీ కొట్టేస్తావు. ఓకే లీడర్స్, మరి ఈ 7 స్టెప్స్ లో కూడా మనం నేర్చుకోవాలి. ఈ విషయాలు మన కింద ఉన్న వాళ్ళకి నేర్పించాలి. ఫస్ట్ వచ్చిన వ్యక్తికి వెంటనే ఫీల్డ్ వర్క్ స్టార్ట్ చేయించద్దు. అతని టీమ్ లో ఒక 1 మంత్ ట్రైనింగ్ బాగా ఇవ్వండి. డ్రీమ్ బిల్డ్ చేయండి. ఆ తర్వాత ఫీల్డ్ లెక్ చిన్నగా మన చేయి పట్టుకొని వదలాలి. అక్కడ లిస్ట్ చేయించుకోవడము, ఇన్విటేషన్ ఇవ్వడము, ప్రెజెంటేషన్ ఇవ్వడం మనం ఇస్తూ వాళ్ళకి నేర్పించుకుంటూ పోవాలి. మనమే చేసుకుంటూ వెళ్ళినా తప్పే, వాళ్ళకి వదిలేసినా తప్పే. వాళ్ళే చేసుకోవాలి. నేనే ఎందుకు అందరికి నేనే ఎక్కడ చేస్తాను అనుకున్నా తప్పే. లేదు నేనే తెలివైన నేను చెప్తే అందరూ వస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తే మిస్ అవుతారని చెప్పి నేనే చేసుకుంటూ వెళ్ళడం కూడా తప్పే. ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. నేర్పించే స్కిల్ కూడా మనకు రావాలి. మన కింద ఉన్న వ్యక్తికి నేర్పించాలి. మన కింద ఉన్న వ్యక్తికి కూడా ఆయన నేర్చుకోవాలి. నేర్పించడం కూడా ఆయన నేర్పించాలి. కింద ఉన్న వాళ్ళకి ఎలా నేర్పించాలో ఆయన చెప్పాలి. చాలా మంది అతనికి తెలుసు, ఆయన కింద వాళ్ళకి చెప్పడం రాదు. ఓకేనా? ఇవి కొద్దిగా అద్భుతంగా ఉంటాయి. మొత్తం డూప్లికేషన్ అంతా ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే నేర్చుకోవడం, నేర్పించడం మీద ఉంటుందండి. మరి ఇందాక నేను చెప్పుకున్న మ్యాటర్ డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఎంత గొప్పగా నేర్చుకుంటే అంత గొప్పగా నేర్పించగలం. అంత గొప్పగా నేర్పించుకోగలిగితే అంత గొప్ప టీంని బిల్డ్ చేయగలం. అంత గొప్ప టీంని బిల్డ్ చేస్తే అంత గొప్ప ఇన్కమ్ తీసుకుంటాం, అంత గొప్ప స్థాయికి వెళ్తాం. మనం అనుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకోగలం. కాబట్టి లీడర్స్, లేట్ అయిపోయింది అయినా పర్వాలేదు. ఈ టాపిక్ మీద బాగా మీరు దృష్టి పెట్టి ఫోకస్ చేస్తారని భావిస్తూ ఆల్ ది బెస్ట్ ఎవరీవన్. విష్ యు ఆల్.